దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అంత్యకాలంలో ఈ యొక్క అంత్య దినములలో దేవుడు మనకిచ్చిన ఇలాగ ఒక కూటములు, ఇలాగ ఒక సందర్భములు మనం ప్రయోజనపరచుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇట్టి సమయమును, ఇట్టి అవకాశాన్ని మనం ప్రయోజనపరుచుకునేటువంటి వ్యక్తులుగా మార్చాలి. ఎందుకైతే ఇంకా మనకి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇక కొంచెం కాలం మాత్రమే ఉంది. దేవుని యొక్క రాకడ చాలా 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 దగ్గరగానే ఉంది. దేవుని యొక్క రాకడ సమీపంగా, చాలా అతి సమీపంగా ఉంటా ఉన్నది. అందుకే మనం ఎట్లయితే పరిశుద్ధపడి పరిపూర్ణ పొంది దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. అయితే అందుకోసమే మనం పరిశుద్ధపరచబడి మన దేవుని రాకడ కొరకై మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని ప్రేమించారు, ఈ సంఘముని ప్రేమించారు. దేవుడు మనల్ని, ఈ సంఘమును ప్రేమించారు. అలాగా ఇలాగా ఒక కూటములు దేవుడు మనకి ఈ దివసంలో దేవుడు ఇచ్చారు. అందుకోసమే దేవుడి సమయంలో ఈ కూటాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందరి కూటమికి వచ్చి జీవితం కొరకు ప్రాముఖ్యత ఇచ్చి అన్ని కూటమికి వచ్చి పరిశుద్ధాత్మ ఎవరు పొందుకోలేదో ఎవరు పరిశుద్ధం పొందుకొని, ఎవరు పొందుకున్నారో నూతన పరుచుకొని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. అందుకోసమే మీ జీవితాలను మిమ్మల్ని మీరు కాపాడుకునే కొరకై మీ జీవితాన్ని ప్రేమించి మీరు ప్రతి ఒక్క కూటాన్ని కూటంలో పాల్గొంది దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. ఒకవేళ మీరు అభిషేకం పొందుకున్నట్లయితే అట్టి అభిషేకాన్ని నూతన పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకరు చదవండి గట్టిగా. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ మాట యేసు చెప్పిన ఒక మాట మనకు అందరికీ తెలుసు. ఈ మాట యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట. నిన్న దేవుడు మాట్లాడినట్లుగా నేను చెప్పినట్లుగా బాప్తిస్మములు ఉన్నాయి. అయితే నిన్నటి కాలంలో మనం చెప్పుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో బాప్తిస్మాలు ఉన్నాయి. పరిశుద్ధ పౌలు చెప్పినట్లుగా, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు చెప్పినట్లుగా బాప్తిస్మములు బాప్తిస్మ కాదు, బాప్తిస్మములు ఒక క్రైస్త జీవితంలో, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ప్రభు యొక్క రాకడకు సిద్ధపడిన ఒక దేవుని యొక్క బిడ్డ జీవితంలో, దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపడాల్సినటువంటి దేవుని యొక్క బిడ్డ జీవితంలో ఆ 7 విధమైన బాప్తిస్మ తన జీవితంలో పొందుకోవాలి. 7 విధములైనటువంటి బాప్తిస్మములు తన జీవితంలో పొందుకోవాలి. ఆ 7 విధమైన బాప్తిస్మ పొందుకొని పరిపూర్ణ పొందుకొని రాకడ కొరకు సిద్ధపడాలి. 7 విధములైనటువంటి బాప్తిస్మములు పొందుకొని పరిపూర్ణమైనటువంటి అనుభవంలోకి వచ్చి దేవుడు రాకడకు సిద్ధపరచబడాలి. నేను ఒక నీళ్ళలో పోయి ముంగి బాప్తిస్మం తీసుకున్నాను, అది నీటి బాప్తిస్మం పొందుకోలేను, ఇంకా అయిపోయింది చెప్తే అది చాలా తప్పది. అయితే నేను నీళ్ళలోకి వెళ్ళి మునిగాను, నీటి బాప్తిస్మం తీసుకున్నాను, ఇక అయిపోయింది అని అంటే అది పెద్ద తప్పు. నీటి బాప్తిస్మం పొందుకోవాలి, నీటి ద్వారా బాప్తిస్మం పొందుకోవాలి. కానీ అలాగనే 7 విధమైన బాప్తిస్మములు. అయితే అలాగని ఇంకా మిగతా 7 విధములైనటువంటి బాప్తిస్మములు. అలాగా 2వ బాప్తిస్మం గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం 2వ బాప్తిస్మం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. క్రైస్త జీవితంలో 2వ బాప్తిస్మమే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. అయితే క్రైస్తవుల యొక్క జీవితంలో 2వ బాప్తిస్మం అనేది అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం. మారు మనసు పొంది నీటి బాప్తిస్మం పొందుకొని, నీటి ద్వారా బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మంలోకి రావాలి. యేసు ప్రభు ఇలాగా చెప్పారు. యేసు ప్రభుల వారు ఈ విధంగా సెలవిచ్చారు. ఎవరు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించలేకపోతే, ఎవరైతే నీటి మూలముగా ఆత్మ మూలంగా వారు జన్మించకపోతే పరలోక రాజ్యానికి పోవడానికి కుదరదు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు కారు. మనమందరూ పరలోక రాజ్యం పోవాలి చెప్పి పాడుతూ ఉన్నాము. మనమందరం కూడా పాట పాడుతున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళాలని పాట పాడుతున్నాం, సంతోషిస్తూ ఉన్నాము, సంతోషంతో ఉన్నాము. చాలా మంచిదే. అది మంచిదే, కానీ మనము ఉపదేశ ప్రకారంగా జీవితం చేయాలి. మనం ఉపదేశానుసారంగా మన జీవితాన్ని మనం
జీవించాలి. ఎవరు అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదో ఎవరైతే అన్య భాషల గుర్తు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేదో ఖచ్చితంగా పొందుకోవాలి. ఖచ్చితంగా పొందుకోవాలి. అదిలో ఒక ప్రశ్న, పరిశుద్ధాత్మ పొందుకుంటే అన్య భాష ఖచ్చితంగా మాట్లాడాలా ఒక ప్రశ్న అనేకులకు ఉంది. అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నా, చాలా మందిలో ఈ ఒక ప్రశ్న ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ఖచ్చితంగా భాషలు మాట్లాడాలా? నేను సాయంత్రం గురించి అది గురించి మాట్లాడతాను. అయితే సాయంకాలం దాని గురించి నేను మీతో పంచుకుంటాను. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఒకరు పొందుకున్నారు గుర్తే అన్య భాష. అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావు అనడానికి రుజువే అన్య భాషను మాట్లాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. అప్పుడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించలేకపోతే పరలోక రాజ్యానికి పోవడానికి కుదరదు. అయితే అప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే వారు పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు చెప్పిన మాట, ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది పరిశుద్ధులు అపోస్తులు చెప్పిన మాట కాదు, ఇది స్వతహా యేసు చెప్పిన మాట. ఇది ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఇది అపోస్తుల్లో మరి మేము దైవ సేవకులు చెప్పినటువంటి మాటలు కానే కావు. అప్పుడు మనము కొంత ఆలోచన చేయాలి. యేసు ప్రభు నమ్ముకొని సంతోషపడి మనము ఒక చెడ్డ ఒక ఆలోచనతో ఉండకూడదు, పరలోకి వెళ్ళిపోతా అని చెప్పి అదొక చెడ్డ ఆలోచన అయిపోతుంది. అయితే ఇంకేంటంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకు పరలోక రాజ్యం ఉంది, నా జీవితం సంతోషంగా ఉంది, నేను ఎట్లనైనా ఉంటే పరలోకం వెళ్ళిపోతా అనేటువంటిది అదొక చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన, అదొక అపోహగా కనబడుతున్నది. దేవుడు పరలోక రాజ్యంలో ఆ సియోను యెరూషలేములో ఎవరు ప్రవేశిస్తారు? పరిపూర్ణ పొందిన పరిశుద్ధులు మాత్రమే ఆ సియోనులాయాలు యెరూషలేములో నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. అయితే ఆ ఒక దేవుడు నిర్మిస్తున్నటువంటి ఆ ఒక పరమ యెరూషలేము, అదే విధంగా ఆ ఒక సియోను ప్రాంతంలో ఎవరు వెళుతారో ఆ పరలోక రాజ్యాన్ని ఆలోచన చేస్తే ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మాత్రమే వారి పరిపూర్ణమైనటువంటి జీవితం చేసినటువంటి వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఒక విషయం చెప్తాను, అందుకోసమే నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. పాపం దేవుని దగ్గర మారు మనసు పొందినప్పుడు మన పాపం అంతా దేవుని దగ్గర ఒప్పుకుంటాము. అయితే మనం మారు మనసు పొంది ఉన్నటువంటి సమయంలో మన పాపములన్నీ దేవుడి చెంత ఒప్పుకుంటున్నాం. అప్పుడు పాప క్షమింపబడుతుంది, కడగబడదు. అయితే అప్పుడు పాపములు కడగబడుతుంది. చెప్పండి. పాప క్షమింపబడుతుంది, కడగబడుతుంది. పాపములు క్షమించబడుతున్నాయి, కడగబడుతున్నాయి. కానీ మచ్చ అది పోవదు. అయితే దానికి ఉన్నటువంటి మచ్చ మాత్రం పోదు. ఇప్పుడు మన గాయాలు అయినప్పుడు ఏమైంది అండి, గాయం మానుకుంటుంది, కానీ బర్ర మాత్రం ఉంటుంది. మన పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతామో అప్పుడే మన ఆ మచ్చ పోతుంది. అప్పుడే ఈ మరకలు, ఈ మచ్చలు అనేటువంటివన్నీ పోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను టీ తాగుతూ ఉన్నప్పుడు టీ కొంత డ్రెస్ మీద పడిపోయింది అనుకోండి. ఉదాహరణకు నేను ఒకవేళ చాయ్ తాగుతున్నటువంటి సమయంలో ఆ చాయ్ నా డ్రెస్ మీద పడిపోయింది అనుకో, ఓకే, నేను సరి చేసుకుంటాను, ఓకే పర్వాలేదు. అయితే నేను దాన్ని తుడుచుకుంటాను, పర్వాలేదు. కానీ అది కడగబడాలి కదా, కానీ ఆ మార్క్ పోవాలి కదా, ఆ మరక తొలగిపోవాలి. అదే పరిశుద్ధాత్మ ద్వారా, అది పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటిది. మారు మనసు పొందినప్పుడు మీరు పాపం ఒప్పుకుంటారు, దేవుడు క్షమిస్తారు, అది కడుగుతారు, కానీ ఆ మార్క్ అలాగనే ఉంటుంది. అయితే మీరు మారు మనసు పొందినటువంటి సమయంలో దేవుడు మీ పాపములను క్షమిస్తారు, కడుగుతారు, కానీ దాని యొక్క మార్గం మాత్రం ఆ విధంగానే ఉంటుంది. అదొక వాక్యం చదవండి, 1 కొరింథీ. అందుకోసం ఒక వాక్యాన్ని చదవండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము. 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 1 Corinthians chapter 6 verse 11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అప్పుడు పైన కొన్ని పాపములు లిస్ట్ ఉన్నాయి. అయితే దాని పై వచనాల్లో కొంతమంది పాపంలో చేసినటువంటి వారిని గురించినటువంటి విషయాలు రాస్తాం. మనం రక్షింపబడ ముందుగా అటువంటి పాపములు మనం ఉన్నాము. అయితే మనం రక్షించబడక మునుపు అలాంటి పాపంలో మనం జీవించినటువంటి వారు. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, అయితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆత్మ వలన
దేవుని యొక్క ఆత్మ ద్వారా అప్పుడు పరిపూర్ణ కడగబడతాము. అప్పుడు మనం సంపూర్ణంగా కడగబడతాం. అలా డార్క్నెస్ పోతుంది. అప్పుడు చీకటి తొలగిపోతుంది. అది అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటి? జయం వస్తుంది. జయం వస్తుంది. ఇప్పుడు నేను రక్షింపబడు చాలా పాపంలో నేను ఉన్నాను. అయితే నేను రక్షించబడక మునుపు చాలా పాపంలో నేను ఉన్నాను. ఇప్పుడు నేను పాపం ఒప్పుకున్నాను. అయితే ఇప్పుడు నేను పాపాన్ని ఒప్పుకున్నాను. దేవుడు అది క్షమించారు. దేవుడు దాన్ని క్షమించారు. కానీ నేను ఇంకా నిర్దిష్టమైన ఒక పాపం చేయకూడదు చెప్పి నేను ఒక తీర్మానం చేస్తాను. అయితే నేను ఖచ్చితంగా ఇంకా ఎప్పుడు పాపం చెయ్యొద్దని ఒక తీర్మానం తీసుకున్నాను. కానీ నేను మరలా పాపం చేస్తాను. కానీ మరలా పాపం చేస్తాం. ఆ కురిపిట్ట మీన్స్ నిర్దిష్టమైన పాపం ఎగ్జాంపుల్, అదే నిర్దిష్టమైనటువంటి పాపం. కానీ ఎందుకు నేను ఒప్పుకుంటాను నిజమే, ఒప్పుకుంటున్నా వాస్తవం. అది చేయకూడదు చెప్పి ఒక తీర్మానం ఉంది. అయితే అది చెయ్యొద్దని ఒక తీర్మానం తీసుకుంటున్నా. కానీ నేను చేస్తూ ఉంటాను. కానీ మరలా చేస్తున్నా. పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం ఎందుకోసం? ఆత్మ రాలేదు. దేవుని యొక్క అభిషేకం ఆత్మ చేత, ఆ పరిశుద్ధాత్మ నింపబడితే, ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే, నేను చెప్పినట్లుగా ఒక్కొక్క పాపంని చేయించుకొని పోతా ఉన్నాము. నిన్నటి కాలంలో మనం ధ్యానం చేస్తున్నట్టుగా ఒక్కొక్క పాపాన్ని మనం జయించుకుంటూ ముందుకెళ్తాం. క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని యొక్క జీవితం 5 కార్యములు చేయించాలి. 5 కార్యములు మనం జయించాలి. యేసుప్రభు ఇలాగా చెప్పారు, యేసుప్రభు వారు ఈ విధంగా చెప్పారు, నేను జయించాను. ఎవరు జయిస్తారో అవరి నా తండ్రి యొక్క సింహాసనంలో కూర్చోబెడతాను చెప్పారు. వారిని మాత్రమే నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోబెడతాను. మనం ఏం జయించాలి? జయ జీవితం జయించని చెప్తాం కదా. జయ జీవితం చేయాలని చెప్తాం కదా. 5 కార్యములు జయించాలి. మొదటి మన శరీరం జయించాలి. ఒకటేమో మన శరీరాన్ని మొదటి ఫస్ట్. మొదటిది. ఎందుకంటే మొదటి సైతాన్ కాదు. మొట్టమొదటిది అది సాతాను కాదని కొంతమంది సైతాన్ చెప్తారు, కాదు. కొంతమంది అయితే అంటారు సాతాను జయించాలని. అది కాదు. ఇదికంతా వాక్యం చూపించే సమయం లేదు, పశ్చాత్తాపం గురించి చెప్పాలి, అందుకే నేను చెప్తాను ఇదిగా. దీన్ని అంతటిని బోధించడానికి చూపించడానికి సమయం లేదు. మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకోవాలి. శరీరం ఫస్ట్ జయించాలి. మొట్టమొదటిగా శరీరాన్ని జయించాలి. రెండవదిగా సైతాన్ జయించాలి. రెండవదిగా సాతాను జయించాలి. మూడవదిగా లోకం జయించాలి. మూడవదిగా లోకంను జయించాలి. నాలుగవదిగా వచ్చేసి రోగం జయించాలి. నాలుగవదిగా నీకు వస్తున్నటువంటి రోగాలను జయించాలి. ఐదవదిగా మరణం జయించాలి. ఐదవదిగా మరణాన్ని జయించాలి. లాస్ట్ శత్రువే మరణం. ముగింపులో ఉన్నటువంటి శత్రువే, 5వ శత్రువే మరణం. అది ఇప్పుడేం రాదు. మన మరణ సమయంలో ఆ శత్రు పోరాడుతుంది. మనం మరణించేటువంటి సమయంలో ఆ శత్రువు పోరాడతాడు. నా జీవితంలో ఒక నిర్దిష్టమైన ఒక 6 సారి వచ్చింది. నా జీవితంలో నిర్దిష్టంగా చెప్తే ఖచ్చితంగా చెప్పాలని చెప్తే ఒక 6 సారి వచ్చింది. ఒక 6 సార్లు మరణ పోరాటం వచ్చింది. ఇంకా ఒక డోర్ దగ్గరికి వెళ్ళాను. ఇక నేను మరణము అంచుల వరకు వెళ్ళాను. ఇంకా ఒకే ఒక క్షణం పోతుంది చెప్పి, కానీ అప్పుడు నేను విడిచిపెట్టలేదు, నేను పోరాడాను. అయితే ఒక్క క్షణం అయితే నేను చచ్చిపోతాను అనుకునేటువంటి అనుభవంలోనికి నేను వెళ్ళాను. కానీ అప్పుడు నేను దేవుడు మరణంతో పోరాడాను. అనేకులు ఇంకా అయిపోయింది, ఇప్పుడు ప్రాణం పోతుంది చెప్పి ఎంతో చెప్పారు. నేను ఈ చెవిలో వినాను. నేను కూడా ఇంకా నాకు కుదరదు, నాకు ఇంకా పర్వాలేదు, ఒప్పించుకోవాలి, అటువంటి ఒక ఆలోచన కూడా వచ్చింది. అయితే అనేకులు వచ్చి నాతో చెప్తా ఉన్నారు, నా చెవిలో మాట్లాడుతూ ఉన్నారు, వారి స్వరం వింటున్నా, ఇక అయిపోయింది, బాస్ చనిపోతారు అంటా ఉన్నారు. వాళ్ళు అన్నటువంటి మాటలకు నాకు కూడా అనిపించిందండి, నేను కూడా చనిపోతాను కావచ్చు అనుకున్నాను. కానీ అలాంటి సమయంలో నేను ఒక తీర్మానం తీసుకొని దేవునితో పోరాడాను. కానీ ఆ సమయంలో మనము సమర్పిస్తే సైతం క్రియ చేసి తీసుకెళ్లిపోతుంది. అలాంటి సమయంలో కనుక అంతే నా పని అని చెప్పేసి మనం కనుక రాజీ పడితే సాతాను మనల్ని తీసుకుని వెళ్తాడు. కానీ అప్పుడు మరణం చేస్తా చెప్పి హాస్పిటల్ పోయి చేయించకూడదు. అది ఉపదేశం కాదు, జీవితం కాదు అది. అయితే నేను మరణాన్ని జయిస్తానని చెప్పి మీరు హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయితే అది జయించినట్టు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మీరు ఇంట్లో ఒక మిక్సీ కొనుక్కుంటారు. ఆ మిక్సీ ఎగ్జాంపుల్ 1 year వారంటీ ఇస్తారు. దానికి 1 సంవత్సరం పాటు గ్యారెంటీ ఉంది. ఒక 6 months లో అది చెడి అయిపోతుంది. అది ఒక 6 నెలల్లో పాడైంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎక్కడికి రిపేర్ ఇస్తారు? ఎక్కడికి? ఎక్కడ పోయి కొనుక్కొని అక్కడికి తను తీసుకెళ్తారు. మమ్మల్ని సృష్టించింది ఎవరు? మీరు మీ మిక్సీని అయితే ఎక్కడైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారు. అయితే మనల్ని సృష్టించింది ఎవరు? అప్పుడు మనకు ఆయుష్ ఇన్ని వర్షం ఉండాలి,
ఇన్ని మంత్ ఉండాలి, ఇన్ని రోజు ఉండాలి చెప్పి దేవుడు నిర్ణయించి ఈ భూలోకంలో మమ్మల్ని పంపించారు. అయితే అప్పుడు దేవుడు మనల్ని ఇంతకాలం మనం బ్రతకాలని చెప్పేసి, ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని చెప్పేసి, ఇన్ని రోజులు బ్రతకాలని చెప్పేసి, ఇంతకాలం బ్రతకాలని దేవుడు నిర్ణయించి మనల్ని ఈ లోకాన్ని పంపాడు. అప్పుడు మన ఈ జీవితంలో చెడి ఇలాగా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అయితే ఇప్పుడు మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యెహోవా దేవుడిని ఆశ్రయించాలి. యెహోవా దేవుడిని మనం ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయించకూడదు. మనుషులను మనం ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించకూడదు. వైద్యులను ఆశ్రయించకూడదు. డాక్టర్లను మనం ఆశ్రయించకూడదు. మెడిసిన్ ఆశ్రయించకూడదు. మందులను మనం టాబ్లెట్లను మనం ఆశ్రయించొద్దు. లోకంలో హాస్పిటల్ ఉండాలి. లోకంలో హాస్పిటల్ ఉన్నాయి, ఉండాలి, మంచిదే. లోకంలో హాస్పిటల్ ఉండాలి, మంచిదే. మెడిసిన్ ఉన్నాయి, మంచిదే. మెడిసిన్ ఉన్నాయి, కానీ మనకి కాదు అది. కానీ అది మన కొరకు కాదు. విశ్వాసం లేని వాళ్ళకి కావాలి. అది విశ్వాసం లేని వారి కొరకు వైద్యులు కావాలి. లోకస్తులకు అది కావాలి. అది లోక సంబంధమైన వ్యక్తులకు కావాలి. ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా కావాలి. కానీ మనం లోకస్తులు కాదు. కానీ మనం లోకస్తులము కాదు. మనకు ఒక మంచి ఔషధం ఉంది. మనకు ఒక మంచి డాక్టర్ ఉన్నారు, మంచి మెడిసిన్ ఉంది. యేసుప్రభువే మన పరమ వైద్యుడు. యేసుప్రభుల వారే మన పరమ వైద్యుడు, పెద్ద డాక్టర్. ఆయన గాయములే మనకు ఔషధము. ఆయన గాయములే మనల్ని స్వస్థపరచును. ఔషధం ద్వారా మీరు స్వస్థత పొందలేదు, ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థత, మెడిసిన్ ద్వారా స్వస్థత పొందుకోవట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుతారు. అప్పుడు మనం విశ్వసించింది దేవునిలో విశ్వసించాలి. మనం రక్షింపబడను కాబట్టి మన రోగం వచ్చినప్పుడు, రోగం వస్తుంది ఖచ్చితంగా, అప్పుడు దేవుని ఆశ్రయించాలి, మెడిసిన్ ని, డాక్టర్ ని ఆశ్రయించకూడదు. అటువంటి అయితే ఎరిచిన ప్రవేశం లేదు. అయితే మనం రక్షించబడ్డాం కనుక మన డాక్టర్లను కానీ మెడిసిన్ కానీ మనం ఆశ్రయించొద్దు. వాటి ద్వారా మనం స్వస్థత పొందుకోవద్దు. మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం స్వస్థత పొందుకోవాలి. మనం ఎన్ని రోజులు జీవించాలి, ఎంత కాలం జీవించాలి దేవునికి తెలుసు. ఏ రోగం వచ్చినా మనం జీవిస్తాము. ఈ సైతాన్ మన ఆత్మని తీసుకెళ్ళడానికి సైతానికి అధికారం లేదు. అయితే మనం ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, అవన్నీ దేవుడికి తెలుసు. అయితే మనం ఎట్టి పరిస్థితులలో మన ఆత్మను సాతాను ముట్టడానికి వీలు లేదండి. మన ప్రాణాన్ని వాడు తీయలేడు, వాడు చెయ్యలేడు. మన దేవుని అందు విశ్వాసం ఉంచాలి. ఇట్లాంటి వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. కానీ రోగం వస్తుంది, అప్పుడు మనం పోరాడాలి. అయితే మనం జబ్బు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పోరాడాలి. రోగం వస్తుంది, మరణం వస్తుంది, దగ్గరికి వస్తుంది, పోరాడాలి. మరణం దగ్గరికి వస్తుంది, అయితే అప్పుడు మనం పోరాడాలి. నేను చెప్పినట్లుగా నాకు తెలిసినట్లుగా ఒక 6 సరి చాలా సీరియస్ అయిపోయింది నా శరీరంలో. ఇంకా చనిపోతాను, ఇంకా ఏమి లేదు, ఒక నిరీక్షణ లేదు. అటువంటి పరిస్థితి, అటువంటి రోగం ఒక శక్తి నా జీవితంలో పోరాడింది. అవును, నేను చెప్పినట్లుగా నా జీవితం 6 సార్లు అండి మరణం అంచుల వరకు వెళ్ళాను. నేను ఎంతగానో పోరాడి ఉన్నాను. నా శరీరంలో ఉన్న ఒక డ్రాప్ బ్లడ్ లేకుండా అంత వామిట్ ఫుల్ బ్లాక్ అయిపోయింది, బ్లాక్ కలర్. అయితే నా శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా నేను రక్తాన్ని వాంతులు చేసినాను. నా రక్తం ఒక నల్లటి కలర్, ఈ విధంగా నార్మల్ కలర్ లో బయటకు వచ్చేసింది. నా 6 మంత్ ఒక్క రోజు కాదు, 1 అవర్ కూడా ఎప్పుడు నేను పండుకోలేదు. 6 మంత్ 6 నెలలు నేను ఒక్క రోజు కూడా, ఒక నిమిషం కూడా నేను పడుకున్నట్టుగా లేదండి. పొద్దునే ఆయాలు, నైట్ ఆయాలు, ఎప్పుడు ఆయాలు ఏడుస్తాను. అటువంటి వేదన శరీరంలో ఉన్న ఎముకలంతా ఇలాగ ఉన్నట్లుగా అవుతుంది. అయితే మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, ఉదయం కానీ ఎప్పుడు నేను పడుకున్న రోజు లేదండి. ఆ 6 నెలల్లో నా ఎముకలన్నీ వడిపెట్టినట్టుగా, విరిచినట్టుగా అయిపోతావు. కానీ దేవుడు నన్ను చెవిడబెట్టలేదు. దేవుడు కృప ఇచ్చారు. రోగం జయించడానికి దేవుడు సహాయం చేశారు. అయితే కానీ దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదండి. ఆ ఒక రోగాన్ని జయించడానికి దేవుడు నా కృపనిచ్చి నన్ను బలపరిచినాడు. నేను ఏ వైద్యులను ఆశ్రయించలేదు, యెహోవా అని వైద్యుడు మాత్రం ఆశ్రయించాను. అయితే నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ మన తండ్రి దేవుడు యెహోవా డాక్టర్ దగ్గరికి నేను ప్రార్థన పూర్వకంగా వెళ్ళాను. అలాగనే మన 5 కార్యములు జయించాలి ఖచ్చితంగా. అలాగే మనం 5 కార్యములను మనం జయించాలి. ఈ జయించడానికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఈ జయించాలంటే ఎవరు అవసరం? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే జయ జీవితం చేయడానికి కుదరదు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం జయ జీవితాన్ని చేయడానికి నిలబడదు. మనము ఈ దుష్ట లోకంలో ఉన్నాం కాబట్టి పాపము, శరీరము, మరణము, రోగమాయలు, లోకమాయలు అన్ని మనకు పోరాడుతూనే ఉంటుంది. అయితే మనం పాప లోకంలో ఉండి ఉన్నాం కనుక ఈ శరీరము, లోకము, పాపము, ఈ యొక్క మరణము, రోగము
సాతాను ఇవన్నీ కూడా పోరాడుతూనే ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ పొందుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక్కొక్క రోజు సాతానికి విరోధంగా పోరాడి ముందుగా సాగిపోతూనే ఉండాలి. అందుకోసం మన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని మనం ప్రతిరోజు వీటన్నిటిని మనం జయిస్తూ ముందుకు జయ జీవితం చేస్తూ ముందుకు వెళ్ళాలి. క్రైస్తవ జీవితమే పోరాట ఉள்ள జీవితం. అయితే క్రైస్తవం యొక్క జీవితమే పోరాడేటువంటి జీవితం. పోరాడి జయించి ఆ సింహాసనం కూర్చుకోవాలి. మనం పోరాడి గెలిచి జయించి ఆ సింహాసనాన్ని మనం స్వతంత్రం యేసు జయించారు, పోరాడి జయించారు. అందుకే తండ్రి అనే దేవుడు యేసు ప్రభువుకు సింహాసనం ఇచ్చారు. యేసు క్రీస్తుల వారు పోరాడి జయించారు. అందుకోసమే తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తుల వారికి పరలోకంలో సింహాసనం ఇచ్చారు. అలాగే దేవుడు ఈ లోకంలో మమ్మల్ని పెట్టారు. అలాగే దేవుడు మమ్మల్ని ఈ లోకంలో ఉంచారు. ఈ లోకం నుండి దేవుడు మమ్మల్ని వేర్పరిచారు. ఈ లోకంలో దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచారు. మనల్ని కూడా ఈ లోకం నుండి వేర్పరిచినారు. ఈ పరిశుద్ధుల యొక్క సహవాసం ఇచ్చారు. ఈ పరిశుద్ధుల యొక్క సహవాసంలో నడిపించారు. శ్రేష్టమైన ఉపదేశం ఇచ్చారు. శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని ఇచ్చారు. ఈ ఉపదేశం పొందుకొని ఉపదేశ ప్రకారంగా జీవితం చేయాలి. ఈ ఉపదేశాన్ని మనం తెలుసుకొని పొందుకొని ఈ ఉపదేశం ప్రకారంగా మనం జీవించాలి. లోకంలో నానా విధమైన ఉపదేశం ఉంది. ఈ లోకంలో చూసినట్లయితే అనేకమైనటువంటి బోధన ఉపదేశాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలో కూడా నానా బోధ లేచింది. అయితే మొదటి శతాబ్దంలో యేసు ప్రభువుల వారు ఉన్నటువంటి కాలంలో కూడా నానా రకాలైనటువంటి బోధనలు వచ్చాయి. అందుకే ఆ కాలంలో ఒక సుర్యానిలో ఒక పరిశుద్ధ పేతురు గారు ఒక పాటలు రాశారు. అందుకోసమే పరిశుద్ధుడైనటువంటి పేతురు గారు పౌలు గారు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు అరబిక్ భాషలో సుర్యాని చెప్పండి సిరియన్ భాషలో ఆయన ఒక పాట రాశారు. ఈ సిరియన్ చెప్తే యేసు ప్రభు పరిశుద్ధ తల్లి మరియా యేసు ప్రభుకు ఇంట్లో నేర్పించిన భాష అపోస్తులు మాట్లాడిన భాష, యేసు ప్రభు మాట్లాడిన భాష. అయితే ఈ యొక్క సిరియాన్ భాష అనగా ఇది యేసు ప్రభుల వారికి మరియమ్మ గారు ఇంట్లో నేర్పించినటువంటి భాష, అపోస్తులు మాట్లాడినటువంటి భాష ఈ యొక్క సిరియాన్ భాష. ఫస్ట్ పరిశుద్ధ తోమాస్లీగా కేరళకు వచ్చినప్పుడు సుర్యానిలే ఫస్ట్ ప్రసంగించింది. అయితే సిరియన్ మొట్టమొదటిగా పరిశుద్ధులైనటువంటి తోమా గారు భారతదేశంలోకి వచ్చినప్పుడు సిరియాని భాషలోనే ఆయన మాట్లాడి ఉన్నారు. ఒక వాక్యాన్ని తీసుకొని ఇలాగ ఒక పరిశుద్ధ పౌలు గారు ఒక పాటలు రాశారు. ఇలాగ ఒక పరిశుద్ధ పౌలు గారు ఒక పాట రాశారు. ఈ పాటలో వచ్చేసి 2000 years హిస్టరీ. అయితే ఈ పాట వచ్చి చరిత్ర 2000 సంవత్సరాల క్రితం. అది మలయాళంలో ఉంది. అది మలయాళంలో ఉంది. పౌలోసు స్లీగం ధన్యం చొల్గట్టే ఆ పాటల అర్థం ఇలాగ ఉంది. పౌలోస్లీగా ఇలాగ చెప్తా ఉన్నారు. అయితే ఆ పాట యొక్క అర్థం ఈ విధంగా ఉంది. పౌలు ఈ విధంగా స్లీగా మీన్స్ అపోస్తల. సిరియన్ లో స్లీగా మీన్స్ అపోస్తల. సిరియన్ లో స్లీగా అనగా అపోస్తలుడు. పౌలోసు అపోస్తలు ఇలాగ చెప్తా ఉన్నారు. పౌలు అపోస్తలుడు ఈ విధంగా చెప్తున్నారు. ఫల ఉపదేశము నానావిధ ఉపదేశము భూమిలో లేచి వ్యాపరిస్తుంది. చాలా నానా విధములైనటువంటి ఉపదేశాలు సంఘంలో పుట్టుకొని వచ్చి ఈ విధంగా లేస్తున్నాయి. కానీ అపోస్తల ఉపదేశంలో నిలబడి అదే ప్రకారం జీవించిన వాడే మాత్రం రక్షింపబడతాడు, మీన్స్ పరలోకి వెళ్తాడు. అయితే అపోస్తలుల బోధలో నిలిచినటువంటి వారు మాత్రమే రక్షించబడతారు, వారు మాత్రమే పరలోకానికి చేర్చబడతారు. అందుకే ఇప్పుడు కూడా ఈ లోకంలో చాలా విధమైన ఉపదేశం ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు కూడా ఈ లోకంలో చాలా విధమైనటువంటి ఉపదేశాలు ఉన్నాయి. కానీ ఒకే ఉపదేశం బైబిల్ ఉపదేశము, అపోస్తల ఉపదేశం. అయితే ఒకే ఒక ఉపదేశం, అది అపోస్తలుల. ఆ ఉపదేశంలో ఉండి మనము ఆ ఉపదేశం వలన దొరుకుతున్న పరిపూర్ణ పొందుకొని దేవుని రాజ్యంలో వెళ్ళాలి. అయితే మనం ఆ ఉపదేశంలో దొరుకుతున్నటువంటి ఆ ఒక మాదిరిని మనం అనుభవించి పరలోకానికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. నిన్న వచ్చేసి పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి చెప్పేసి కొన్ని విషయంలో మనం ధ్యానించాం. పరిశుద్ధాత్ముడిని ఎందుకు పొందుకోవాలి అనేటువంటి విషయాలను అందుకే నేను చెప్పాను 7 విషయం మాత్రం చెప్పాను, కానీ 247 విషయం ఉన్నాయి. అయితే నిన్న కాలంలో 7 విషయాలు మాత్రమే మీతో పంచుకున్నా, ఇంకా 247 ఉన్నాయంట. కానీ అందుకే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అందుకోసం ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ అభిషేకం ఈ సమయంలో పరిశుద్ధాత్మకి అనేక నామములు ఇవ్వబడింది బైబిల్లో. పరిశుద్ధాత్మనికి అనేక విధములైనటువంటి
పేర్లు ఉన్నాయి బైబిల్లో. అది ఎందుకు ఇవ్వబడింది? అవి ఎందుకు ఇవ్వబడ్డాయి? దాని క్రియలను ఆ ఆత్మ మన జీవితంలో క్రియ చేస్తుంది. ఆ ఆత్మ ఆ ఆత్మ మన జీవితంలో క్రియ చేస్తారు. అందుకనే పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏం క్రియ చేస్తారు? పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏ కార్యాలను చేస్తారు? అదొక చాలా విషయం ఉన్నాయి. అందుకోసం చాలా విషయాలు దేవుని మనకు సమేత ఇచ్చినట్లుగా కొన్ని విషయాలు మాత్రం మనం జ్ఞానించుకుందాము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఎవరు నిద్ర చేయకూడదు. ఎవరు నిద్రపోవాలి? ఈ నిద్ర ఎవరాದರೂ కూటంలో ఉండి నిద్ర చేస్తారు మీన్స్ ఎవరైతే ఈ యొక్క కూటంలో ఏ కూటంలో అయ్యారు? ఏ ఒక్క ప్రార్థన కూటంలో కూర్చొని నిద్రపోతే, ఒకవేళ మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యాలు, ఒకవేళ మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసే సమయంలో కూడా మీకు నిద్ర వస్తే, అది మీ ఖచ్చితంగా ఆత్మిక జీవితంలో చనిపోయారని అర్థము. అది ఖచ్చితంగా మీరు ఆత్మిక జీవితంలో చచ్చిపోయారనే అర్థం. ఫుల్ చనిపోయారు ఆత్మిక జీవితంలో. ఆత్మిక జీవితంలో సంపూర్ణంగా చచ్చిపోయారు. రెండవది మీరు వెనకబడిపోయారు ఫుల్. ఇక మీరు ఆత్మీయతలో ఎక్కడనో వెనకబడిపోయారు. ఎవరికి ఈ కూటంలో నిద్ర వస్తుందో, ఎవరికి ఈ యొక్క కూటాలలో నిద్ర వస్తుందో, ఒకవేళ మీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు నిద్ర వస్తుందో, ఒకవేళ మీ ఇళ్లలో మీరు ప్రార్థన చేసే సమయంలో మీరు ఆత్మిక జీవితంలో చనిపోయారని అర్థము. మీరు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు పెట్టి ప్రభువా నేను చనిపోయాను, నాకు జీవం ఇచ్చి చెప్పి మళ్ళీ మీరు జీవం పొందుకొని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. మీరు మరలా కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి ప్రభువా నీ ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినాను, నన్ను క్షమించడానికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి మరలా తిరిగి జీవం ప్రభు అని మీరు అడగాలి. అదొక వాక్యం చదవండి. ఏషాయ గ్రంథము 56:10. అందుకోసం బైబిల్ గ్రంథంలో ఒక వచనం చదవండి. 56 ఏషాయ గ్రంథం 56వ అధ్యాయం 10వ వాక్యము. 10వ వాక్యం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మురుగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. మరలి చదవండి. కలవరించుచు మరలి వారి కాపరులు గురుడివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు మీన్స్ ఏంటి? పిన్మార్చకారు, వెనకబడిన వాళ్ళు. కుక్కలు అంటే జీవితం ఏంది? వెనకబడినటువంటి వారు, వెనకబడిపోయారు. ఈ కుక్కలకు మాత్రమే నిద్ర వస్తుంది కూటంలో. మాత్రమే కూటాల్లో నిద్ర వస్తుంది. తర్వాత తదుపరి వారు మొరగలేరు. కుక్కలే మరుగుతుంది, మనం మరుగం కదా. అందుకే మనం మరుగం, కానీ మన కుక్కలు అయిపోయాం. కుక్కలు అయితేనేమో మరుగుతాయి, మన మొరగట్లేదు, అందుకోసం కుక్కలుగా మార్చబడుతుంది. తర్వాత కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు. తెలుగులో కరెక్ట్ కాదు, ఇలాగా ఇదికేం చెప్తారు తెలుగులో? కునికిపాడు. అదే ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది ఆ మాట. కునుకువారు అని చెప్పేసి ఇంగ్లీష్ ఆంగ్లంలో తెలియపరచబడతావు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎవరికి మీరు కుటుంబంలో అయ్యాలు దేవుని సముఖంలో వచ్చారు, నిద్ర వస్తుందో మీరు చనిపోయినంత అర్థము, మీరు కుక్కలు అయిపోయే అర్థము, వెనకబడిపోయేంత అర్థము. అది దేవుని దగ్గర ప్రార్థించి శుద్ధీకరించుకొని విడుదల పొందుకోవాలి. ఎవరైతే కూటాలలో నిద్ర వస్తా ఉందో వాళ్ళు వెనుకబడిన వారు, కుక్కలతో సమానంగా మార్చబడుతూ ఉన్నారు. వాళ్ళు శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో మరలా తిరిగి జీవాన్ని పొందుకోండి. మీకే తెలియకుండా సైతాన్ని ఎత్తి నరకంలో తీసుకెళ్తానంత అర్థం గ్రహించుకోండి. మీకు తెలియకుండానే మిమ్మల్ని సాతాను నరకానికి తీసుకువెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏం చేస్తారు? ఈ పరిశుద్ధాత్మలు మన జీవితంలో ఏం చేస్తారు? ఏ క్రియ చేస్తారు? ఏం పని చేస్తారు? అందుకే పరిశుద్ధాత్మ నానా విధమైన పేర్లు బైబిల్ ఇవ్వబడింది. అందుకోసమే పరిశుద్ధాత్మనికి ఆ నానా విధములైనటువంటి పేర్లు, అనేకమైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. అందుకే అందులో ఒకటి పరిశుద్ధాత్మ. అందులో ఒకటి పరిశుద్ధాత్మ. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యము. 1వ అధ్యాయంలో 8వ వాక్యం. యాక్ట్ చాప్టర్ 1 verse 8. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని
వారితో చెప్పాను. ఇక్కడ ఇలాగా పరిశుద్ధాత్మకి ఇలాగా పేరు ఇవ్వబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మునికి ఈ విధముగా పేరు ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మలు రెండే ఉంది. ఈ పరిశుద్ధాత్మలో రెండు ఆత్మ ఉంది. రెండు ఆత్మలు ఉన్నాయి. ఆ రెండు ఆత్మ అన్నప్పుడు త్రియేక దేవుడిని ఫోర్త్ దేవుడు అలాగే అనుకోకూడదు మీరు. మన దేవుడు త్రియేక దేవుడు అయితే మళ్ళీ ఈ పరిశుద్ధాత్మలో రెండు అంటే మళ్ళీ నలుగురు అనుకోవద్దు. పరిశుద్ధాత్మలో ఆయన క్రియ చేసే విధానం పేరు ఒకటే, పేరు ఒకటే కానీ రెండు పేరు ఉంది. కానీ రెండు పేర్ల అర్థాలు. పరిశుద్ధాత్మ ఒకటేనే, పరిశుద్ధాత్ముడు ఒకడే, అది రెండుగా క్రియ చేస్తారు. ఇందులో అయితే ఆయన రెండు రకాల్లో పనిచేస్తారు. మీకు అర్థంగా చెప్తాను, మీకు అర్థమయ్యే విధానంగా తెలియజేస్తారు. ఇప్పుడు ఈ బ్రదర్ ఏదో ఒక పాపం చేస్తారు అనుకోండి. ఇదో ఉదాహరణకి ఈయన ఏదైనా ఒక పాపం చేశాడు అనుకోండి. నేను ఏం చెప్తాను తెలుసా, ఇప్పుడు ఈ ఏదైనా ఒక నిర్దిష్టమైన పాపం చేస్తే ఈ పాపం చేస్తాడు, ఈయనలో పాపం ఆత్మ ఉంది చెప్తాను నేను. అయితే ఈయన పాపం చేసేది కనుక ఈయనలో పాపపాత్మ ఉందని చెప్పేసి చెప్తాను. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడే ఓకే, అయితే అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అవును. ఇంకొక పరిశుద్ధాత్మ ఎవరు? అదా పవిత్రాత్మ. పరిశుద్ధాత్మ అదే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధాత్మ ఉంటుంది. అర్థమైందా? అర్థం చెప్పండి. అయితే ఈయన పరిశుద్ధంగా జీవించినట్లయితే ఈయనలో పరిశుద్ధాత్మ ఈయనలో ఉన్నట్టుగా ఈయన ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ అని చెప్పేసి చెప్తా ఉంటాం. పాపం చేస్తున్నప్పుడు మనం ఎలాగ పాపాత్మ ఆయనలో ఉంది చెప్తాము. అయితే పాపం చేసిన వాడిని వీళ్ళు అపవిత్రాత్మలు పాపపాత్మ అని ఏ విధంగా అంటున్నాము, అలాగే పరిశుద్ధాత్మ ఎందుకు మనకి ఇవ్వబడుతుంది? అలాగే పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడతా ఉన్నాడంటే అదా పరిశుద్ధ మన పరిశుద్ధంగా ఉండాలి, అందుకే ఆ పరిశుద్ధాత్మ. పరిశుద్ధ మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకున్నట్టు కొరకే, మనం పరిశుద్ధులుగా ఉండటం కొరకే ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది. అనేకులు అనుకుంటారు పరిశుద్ధాత్మ పొందుకొని వెంటనే నేను పరిశుద్ధంగా ఉన్నాను అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు అనుకుంటారు. లేదు. అయితే అనేకులు తలంచుతా ఉన్నారు, ఇదిగో నేను పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుకనే నా మీదకి వస్తున్నాడని అనుకుంటా ఉన్నారు. పరిశుద్ధులకి పరిశుద్ధాత్మ ఇవ్వబడదు, పరిశుద్ధులకు పరిశుద్ధాత్మ ఇవ్వబడదు. పాపుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరిస్తారు. పాపుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించారు. అన్ని శరీరం మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను దేవుడు చెప్పారు. ఎందుకోసమంటే దేవుడు వాక్యం చెప్పింది, ఆయన వాగ్దానం చేశారు యోగుల్లో, ఇది అన్ని జనుల మీద నా ఆత్మను కుమ్మరించదని అన్నారు. అది పాపి అయ్యాలి పరిశుద్ధ ఎవరైనా తన ఆత్మని దేవుడు కుమ్మరిస్తారు. అయితే వాళ్ళు పాపులైనా పరిశుద్ధులైనా ఎవరైనా, పాప పరిశుద్ధ అలాగా వ్యత్యాసం లేదు, పాపులు పరిశుద్ధులని ఆ విధంగా వ్యత్యాసం తేడా ఏం లేదు, సంఘం వ్యత్యాసం లేదు, సంఘముల గురించి వ్యత్యాసం ఏం లేదు, ఏ వ్యత్యాసం లేదు. ఏ వ్యత్యాసం లేదు. తన ఆత్మని దేవుడు కుమ్మరిస్తారు అంతే. తన ఆత్మను కుమ్మరిస్తాను అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు, మన పరిశుద్ధ పడానికి పరిశుద్ధాత్మ ఇస్తారు. ఆ దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఎందుకు ఇస్తారంటే మనం పరిశుద్ధపరచబడ్డం కొరకే ఇస్తారు. అందుకే అక్కడ పరిశుద్ధాత్మకి పరిశుద్ధాత్మ అని పేరు ఇవ్వబడింది. అందుకోసమే పరిశుద్ధాత్మనికి పరిశుద్ధాత్మ అనేటువంటి పేరు. ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ వస్తుంది. అర్థం చేసుకోండి, చెప్పండి. పరిశుద్ధాత్మ వస్తుంది, పాపమాత్మ పోయి పరిశుద్ధంగా జీవించాలి చెప్పి ఒక ఆత్మ వస్తుంది. అయితే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డప్పుడు మనలో పాపమాత్మ తొలగిపోయి ఇదిగో మనం పరిశుద్ధంగా జీవించాలి, జీవింపజేసేటువంటి ఒక ఆత్మ మనలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం చదవండి. రోమా పత్రిక 15 చాప్టర్ 15 వర్స్ 16. అయితే ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 15వ అధ్యాయం 16 వచనం. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, ఆ పరిశుద్ధాత్మ వలన మనం పరిశుద్ధపరచబడి. ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది? ఎందుకోసం దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది? మన పరిశుద్ధులు ఆగుటకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. పరిశుద్ధులు అగుట కొరకే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. ఎవరెల్లా పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారు ఏ స్థితిలో వస్తారు? పరిశుద్ధులు ఒక స్థితిలో వస్తారు. ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకుంటారో వారు పరిశుద్ధుల స్థితిలోకి వచ్చేస్తారు, వారి స్థానంలో. తర్వాత ఈ పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధుల స్థితి వచ్చిన తర్వాత, అయితే పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధుల స్థాయిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ పరిశుద్ధాత్మ వల్ల మనం ఏం చేయాలి? పరిపూర్ణ స్థానంకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము యొక్క పరిశుద్ధాత్మని యొక్క పరిపూర్ణ స్థానంలోని మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడుతున్నాడు? మనం పరిశుద్ధపడడానికి పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. పరిశుద్ధపరచబడడానికి కొరకే దేవుని యొక్క ఆత్మ. ఎవరు పరిశుద్ధాత్మ పొందుకోలేకుండా ఉంటారు పరిశుద్ధులు కాదు.
అయితే ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడరో పరిశుద్ధాత్మ పొందుతారో వారు పరిశుద్ధులు అవ్వలేరు. కానీ ఎవరు మన మీకు అర్థమట్టు చెప్పినట్లుగా ఈ క్రైస్తవ జీవితంలో ఎల్కేజీలో లేదు, ఇంకా జాయిన్ అవ్వలేదు. అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడని వాళ్ళు కనీసం ఎల్కేజీ కూడా రాలేదు. ఎప్పుడు మీ క్రిస్టియన్ లైఫ్ ఆరంభం అవుతుంది? ఎప్పుడు మీకు క్రైస్తవ జీవితం ఆరంభం అవుతుంది? మీరు ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారో, మీరు ఎప్పుడు అయితే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో అప్పుడే మీ క్రైస్తవ జీవితము స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీ యొక్క క్రైస్తవుని యొక్క జీవితం ప్రారంభం. మీ పరిపూర్ణత అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీకు పరిపూర్ణత అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఎల్కేజీ నుండి పిహెచ్డికి వెళ్ళాలి, ఎల్కేజీ నుండి పిహెచ్డి వరకు వెళ్ళాలి. అలాగే వెళ్ళాలి. ఇంకా పరిశుద్ధాత్మ లేకుండా ఉంటే మీ ఎంత దౌర్భాగ్యమో అంత అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఎల్కేజీ లేకపోతే పిహెచ్డికి ఎప్పుడు వెళ్ళగలుగుతాం? అదే పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో, మీరు పొందుకోకపోతే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో. ఈ పరిశుద్ధాత్మ లేకుండా ఇంకా చాలా దౌర్భాగ్యం మిస్. ప్రభు వల్ల నడిపిస్తారు, సేవ చేస్తారు, ప్రసంగ చేస్తారు, అన్ని చేస్తారు. అయితే కొన్ని సంఘాల్లో చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం లేనిదే వారు సేవ చేస్తారు, బల్ల ఇస్తారు, బల్లలో పాల్గొంటారు. ఈ బల్ల అని చెప్పేసి దెయ్యాల బల్ల ఎక్కువ ఉంది. ఈ బల్ల అని చెప్తే కనుక దయ్యముల బల్ల కూడా ఉంది. ప్రభు బల్ల ఉంది, దెయ్యాల బల్ల ఉంది. ప్రభు బల్ల ఉందంటే దయ్యముల బల్ల ఉంది. పరిశుద్ధ పౌలు గారు మాట చెప్పారు. పరిశుద్ధ పౌలు గారు సెలవిచ్చారు. ఒక స్థలంలో ఇలాగ ఒక జరిగించుట నేను చూసాను, ఆశ్చర్యపడిపోయాను. నేను చాలా ఒక స్థలంలో ఈ విధంగా బల్ల ఇచ్చుకుని నేను చూశాను, ఆశ్చర్యపడిపోయాను. ఒక పాస్ట్ ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మ లేదు, ఆయన దేవునాత్మ పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, కానీ పాస్ట్. కానీ ఆయన సేవకుడు. వైఫ్ ని విడిచిపెట్టాడు, వాళ్ళ భార్యని విడిచిపెట్టాడు. వైఫ్ ని విడిచిపెట్టాడు. మిస్ వైఫ్ దగ్గర మాట్లాడాను, వైఫ్ దగ్గర సోదరు చెప్పాను, వైఫ్ ని చూస్తే కుదరదు, కానీ ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఆయన ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ భార్యను చూడడు, వాళ్ళ భార్యను చూసినా మాట్లాడాడు, వందనాలు చెప్పాడు, కానీ వాళ్ళిద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు. ప్రెగ్నెంట్ వైఫ్, వాళ్ళ భార్య గర్భిణి. మీకు అర్థం చేసుకోండి, ప్రెగ్నెంట్ చెప్పిన స్థితి. ఏదో ఒక మాట భార్య కుటుంబం నింద వచ్చేసింది, అందుకే ఆయన ద్వేషం చేయడానికి అయిపోయింది. అయితే ఏదో ఒక మాట వివాదం జరిగి అంత వచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు నేను ఆమెతో మాట్లాడనని చెప్పేసి ఆయన చెప్తాను. ఏం తప్పు? ఓకే, నేను చెప్తాను, ఏం తప్పు చేసాలో క్షమించిన ఉపదేశం కదా క్రైస్తవ జీవితం. అయితే ఏ తప్పు చేసినా కూడా క్షమించాలనే కదా క్రైస్తవ జీవితం, మన యొక్క ఉపదేశం. కానీ అందరు మున్నాడి బాగానే ఉంటారు చెప్పి, కానీ నాకు తెలుసు, కానీ కొందరికి తెలుసు, ఒక స్తోత్రం చెప్పి చాలా ద్వేషము, కానీ చాలా పగ. అక్కడ భార్య కూర్చుకొని వైఫ్ ఏడుస్తుంది, ఈయన మాట్లాడని చెప్పేసి గర్భిణీ స్త్రీ ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. ఇక్కడేమో ప్రభు వల్ల సాయం చేస్తూ ఉన్నాడు, వేసు ప్రభు ద్రాక్షరస పాత్ర తీసుకొని. అయితే గమనించండి, పైకి చూడడానికేమో ఇక్కడేమో బల్ల ఇయ్యడానికి ఆయన వచ్చారు, బల్ల ఇస్తా ఉన్నారు, ఏసులో ద్రాక్షరసం తీసుకుని వెళ్తా ఉన్నారు. భార్యతో మాత్రం నేను మాట్లాడుతూ ఆమె చూడనంటా ఉన్నాను. ఆమెమో అక్కడ కూర్చుండి దుఃఖపడతా ఉంది, ఏడుస్తా ఉంది. ఈయన మాత్రం ఎవరు పోయి కాలు పట్టుకొని వెళ్ళి బ్రదర్ సమాధాన పడండి, ఆయన ఆమె దగ్గర మాట్లాడలేదు. నేను కూడా దేవుని కాలు పట్టుకొని చెప్పాను, వినలేదు. ఆయన ఎంతమంది వచ్చి కాలు పట్టుకొని బ్రదర్ మీరు సమాధానం పడండి అని చెప్పిన ఆయన వినట్లేదు. నేను కూడా దేవుని దయం బట్టి ఆయన కాలు పట్టుకుని అయ్యా మీరు వెళ్ళి సమాధానం పడండి అంటే ఆయన వినట్లేదు. నేను వెళ్ళాలను. పాస్ట్ ఆయన ఒక పాస్ గారు, నేను చెప్పాను కదా పరిశుద్ధాత్మ లేదు. నేను చెప్పాను కదా ఆయన దేవుని ఆత్మని పరిశుద్ధాత్మనే లేదు. జనాలేమో అయ్యా అయ్యా అంత పిలుస్తారు, జనాలేమో ఆయన అయ్యా అయ్యా అని పిలుస్తారు. చాలా ఆత్మలు ఉన్నాయి. చాలా ఆత్మలు. ఈ ఆత్మలు ఎవరిచ్చింది? ఈ ఆత్మలు ఎవరిచ్చారు? సైతానే. దేవుని నామానికి స్తోత్రం. పెద్ద కారు, పెద్ద బిల్డింగ్, కన్వెన్షన్ గ్రౌండ్, ఆయన పెద్ద మీటింగ్ హాల్ ఉందండి. అవరేమనుకున్నారు, ఇదంతా దేవుడే ఇచ్చేస్తారు, దేవుడు మన తోడుగా ఉన్నారు కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు దేవుడే ఇదంతా మాకు ఇచ్చారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు అనుకుంటా. నేను ఒక విషయం చెప్తాను, ఈ లోకంలో చాలా ఐశ్వర్య కలిగిన సంఘం ఏది మీకు తెలుసా? చాలా ఐశ్వర్యం కలిగిన సంఘం ఏంటో మీకు తెలుసా? ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది చాలా ఐశ్వర్యము కలిగిన సంఘం ఏది? ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉంది, ఇది గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి సంఘం ఏది? ఏది? ఐశ్వర్యము, లౌకిక ఐశ్వర్యము కలిగిన సంఘం ఏది? లౌకిక ఐశ్వర్యం కలిగిన ఈ భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యం కలిగిన సంఘం ఏది? ఆర్సిఎం.
పోపు ఉన్నది సింహాసనం ఏం తెలుసా? పొన్ను మీన్స్ బంగారం సింహాసనం. ఆ, అయితే ఈ లోకంలో ఐశ్వర్యం కలిగినటువంటి సంఘం ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? రోమన్ కాథలిక్. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, మరియమ్మను పూజిస్తారు కదా. అట్లాంటిది వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఐశ్వర్యం కలిగినటువంటి సంఘం వాళ్ళు. ఏదో ఈ తెలంగాణలో ఉన్నది చూడవద్దు మీరు. ఇక్కడ ఉన్న సంఘాలను కాదండి, పెద్దది. అలా ఇక్కడ కూడా అసెంబ్లీ అది కూడా చూడకూడదు, సర్వలోకమే వ్యాపరించింది. ఇక్కడనే కాదు, సర్వలోకంలో ఉంది. ఆర్సిఎం అనేటువంటి సంఘం, రోమన్ కాథలిక్ అని. వాళ్ళు మరియమ్మని ఇట్లా మొక్తా ఉంటారు, యేసు ప్రభువుని మొక్తా ఉంటారు. అయితే వాళ్ళ ఒక పోపు ఉంటాడు, అధిపతి. ఆయనకి ఏదో ఆయన కుర్చీ బంగారంతో చేయబడ్డ కుర్చీ. ఆయన ఉన్న రూమే పొన్నే ఫుల్ అరమన. ఆయనకి సపరేట్ అరమన ఉంది, ప్యాలెస్ ఉంది. ఆయనకి సపరేట్ ఒక ప్యాలెస్ ఉందండి. ప్యాలెస్ షూ నుండి తల వరకు పొన్నే. ఆయన బంగారమే. వేసుకునేటువంటి షూ దగ్గర నుండి తల వరకు ఆయన బంగారమే ధరించుకుంటాడు. ఆవిడ చెప్తారు, దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించారు. వాళ్ళు చెప్తారు, దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించారు. లోకంలో చాలా ఐశ్వర్యము ఎక్కడ చూసే ఆవిడ కాలేజ్ ఏంటి, ఆవిడ డబ్బులు ఏంటి, డబ్బులకి అక్కడ ఏం విలువలేదు, అన్ని డబ్బులు. వాళ్ళు చూడండి, ఎక్కడ చూసినా స్కూల్ పెడతారు, కాలేజ్ పెడతారు, హాస్పిటల్ పెడతారు, ఎక్కడ చూడు డబ్బు డబ్బు డబ్బు. వాళ్ళకి మీరు ఆంధ్రలో తెలంగాణ చూడకూడదు, కేరళలో వెళ్తే చర్చిని ఇలాగ చూడాలి. ఎవరు చర్చిని మీరు తెలంగాణ ఆంధ్రాలో కాదు, కేరళకి వెళ్తే కనుక ఆ చర్చిని ఇలా ఆకాశం వరకు కడతారు. ఎవరు ఆకాశం వరకు కడతారు. మన వాళ్ళు కూడా వేయగారు. దేవునామానికి మహిమ కలుగాక. ఆవిడ ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్తారు? దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించారు. దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించారు. దేవుడు మన తోడుగా ఉన్నా కాబట్టి కదా దేవుడు ఇంత ఇచ్చింది. దేవుడు మనం తోడుకున్నాడు కాబట్టి కదా ఇది మనకి ఇచ్చింది. మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదో లౌకిక ఆశీర్వాదం ఇచ్చేసారి చెప్పేసి దేవుడు మన తోడుగా ఉన్నారు చెప్పి మనం ఎప్పుడు ఆలోచన చేయవద్దు. ఏదో లోక సంబంధంగా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు అని చెప్పి మనం ఎప్పుడు ఆ దేవుడు మన తోడుగా ఉన్నాడని చెప్పేసి అనుకోవద్దు. ఇలాగైతే అప్పుడు పరిశుద్ధ పౌలు గారి దగ్గర దేవుడే లేదంత అర్థం. అయితే ఇలాగైతే పరిశుద్ధులైనటువంటి పౌలు గారి దగ్గర దేవుడే లేదనేటువంటి విషయం మనం ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఏముంది? మీరు ఐశ్వర్యవంతులు, నేను దరిద్రుడు చెప్పేసి పరిశుద్ధ పౌలు గారు చెప్పారు. మీరు ఐశ్వర్యవంతులు, నేను దరిద్రుడు అని చెప్పి పరిశుద్ధులైనటువంటి పౌలు గారు. ఎప్పుడు ఈ లోకికి ఆశీర్వాదము, మనం ఎంత పెద్ద పెద్ద ఆరాధన స్థలం కట్టారు, ఎన్ని డబ్బులు దేవుడు మనకి ఇచ్చారు, ఏది ఇచ్చారు, ఇదంతా దేవుడు ఇచ్చారు అనుకోకూడదు. ఇది ఇచ్చింది కాబట్టి దేవుడు మన తోడుగా ఉన్నారు అనుకోకూడదు. మన దేవుడు ఎలాగ మన తోడుగుతారు? మనం ఆత్మికలో ఉన్న స్థితి, మన పరిశుద్ధత, మన పరిపూర్ణత, మనకిచ్చిన దేవుడు ఉన్నతమైన ఉపదేశం, ఇదిని కాబట్టి మనము కొలత చేయాలి. అయితే మనకు ఈ లోకంలో ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇచ్చారని, కన్వెన్షన్ గ్రౌండ్ ఇచ్చారని, ఇంకా రకరకాలైనటువంటి అన్ని మాకు కావాల్సినవి అన్ని ఇచ్చారు కనుక దేవుడు మాకు తోడున్నాడని చెప్పి మనం ఆ విధంగా చెప్పడానికి కాదండి. దేవుడు మనకు తోడున్నాడు అనేటువంటి విషయం ఎట్లా అర్థమైందంటే మనం ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మిక స్థితి ఏది? మన ఆత్మీయ స్థితి ఏది? మన పరిపూర్ణత ఎక్కడికి ఉంది? మనం ఏ స్థాయి వరకు ఎదిగాం? దేవుని నామానికి స్తోత్రం. అందుకే చాలా దుఃఖకరమైన పరిస్థితి చెప్తే, చాలా దుఃఖకరమైన పరిస్థితి. పరిశుద్ధాత్మ లేని వాడు కూడా పాస్ట్ పేరు పెట్టుకొని జనం నడిపిస్తారు, కానీ ఫస్ట్ వైఫ్ దగ్గరనే సమాధానం లేదు. ఇంకా జనాలకి ఏం చెప్తారు? ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ లేకపోతే ఎలాగ మాట్లాడతారు? ప్రసంగం వేరే, పెద్ద పెద్ద ప్రసంగము, అది సైతాన్, అది దేవుని ఆత్మ క్రియ చేయదు అక్కడ. అయితే పరిశుద్ధాత్మ లేకుండానే అనేకులు సేవ చేస్తా ఉన్నారు, ఆ సంఘాలను విశ్వాసాలు వెళ్తా ఉన్నారు. కనీసం ఇంట్లో భార్యతోనే సమాధాన పడకపోతే, వాళ్ళు సమాధానం ఉండకపోతే వాళ్ళు ఏ విధంగా సేవ చేయగలరు? అనుకున్న ఒక స్వభావం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఇది నేను కాదు, పరిశుద్ధాత్మ నా ముఖాంతరం మాట్లాడాలి. అయితే మాట్లాడుతున్నది నేను కాదు, నా ముందు నాలో పరిశుద్ధాత్మే మాట్లాడాలి. పరిశుద్ధాత్మ అబద్ధం చెప్తారా? పరిశుద్ధాత్మ అబద్ధం చెప్తారు. కానీ ప్రసంగంలో చాలా చాలా అబద్ధం. కానీ దేవుడు ఒక వాక్య ప్రసంగం చెప్పేటువంటి ఎంతో మంది అబద్ధాన్ని ప్రసంగం చేస్తాం. అప్పుడు అర్థం చేసుకోలేదు, పరిశుద్ధాత్మ ప్రసంగం లేదు, సైతాన్ని ప్రసంగం చేశాను అర్థము. అబద్ధ బోధ బోధ అబద్ధం లేదు, ప్రసంగంలోనే అబద్ధాలు చెప్తారు. ఆ ప్రసంగంలోనే వాక్యంలోనే అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఆ వాక్య బైబిల్లో చదవలేదు, అందుకనే ఆ వాక్యం ఇక్కడికి ప్రసంగంలోనే చాలా అబద్ధములు.
ఆ బైబిల్ వాళ్ళు చదువుకున్నారంటే ప్రసంగం చేస్తారు, ప్రసంగంలోనే అనేకమైనటువంటి అబద్ధాలు. గుర్తు చేసుకోవాలి, ఆ ప్రసంగంలోనే ఆ స్టేజ్ మీదనే ఉండి ఆ ప్రసంగంలోనే అంత అబద్ధం చెప్తే అది పరిశుద్ధాత్మ ప్రసంగించట్లేదు, అది సైతాన్ ప్రసంగిస్తుంది అర్థం. అయితే ఆ వాళ్ళు స్టేజ్ మీద ఉండి అబద్ధాలు చెప్తున్నప్పుడు అది పరిశుద్ధాత్ముడు కాదు ప్రసంగించేది, బోధించేది, అది సాతాను వలన వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మనం దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి వాళ్ళని దేవుడు రక్షించాలి. అటువంటి వాళ్ళని దేవుడు రక్షించాలి. ఎవరి కొరకు మనం ప్రార్థిస్తాం అంతేనే. వాళ్ళ కొరకు మనం ప్రార్థన. అప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడుతుంది? మన పరిశుద్ధ పడాలి, అందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడుతుందంటే మనం పరిశుద్ధపరచబడుట కొరకే. అప్పుడు రెండవదిగా ఈ పరిశుద్ధాత్మునికి పేరు ఇవ్వబడింది తండ్రి యొక్క వాగ్దానము. అయితే పరిశుద్ధాత్మునికి పేరు ఇవ్వబడింది రెండవదిగా ఆ తండ్రి యొక్క వాగ్దానం. రోమాపుర రోమా చాప్టర్ 15 or 16 15వ అధ్యాయం 16వ వచనం. సారీ అపోస్తల యాక్ట్ చాప్టర్ 1 verse 14. కాదండి, క్షమించండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. దేవుని నామానికి స్తోత్రం. ఇವರು పరిశుద్ధాత్మ కొరకు, ఈ పరిశుద్ధాత్మ కొరకు యేసు ప్రభు అయిన తల్లి, యేసు ప్రభు గారి యొక్క తల్లి, సహోదరులు, మరియమ్మ గారు ఆయన సహోదరులు అందరూ ఒక స్థలంలో కనిపెట్టారు. ఎందుకొరకు? వాగ్దానం కొరకు. అందరూ ఏక మనసుతో ఓ చోట కూడి కనిపెట్టారు. 4వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మనికి పేరు ఇవ్వబడే తండ్రి యొక్క వాగ్దానము. ఆ పరిశుద్ధాత్మనికి ఇవ్వబడిన పేరు ఏంటంటే తండ్రి యొక్క వాగ్దానం. ఈ వాగ్దానం పొందుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. మన జీవితంలో వాగ్దానం క్రియ చేయాలి. మన జీవితంలో ఈ వాగ్దానం క్రియ చేయాలి. ఈ ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరబడుతుంది. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అదేంటి వాగ్దానము? చదవండి. యోవేల గ్రంథము, జోయల్ చాప్టర్ 2 28-29. అందుకోసం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 28-29 వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. సర్వజల మీద, ఈ సంఘం ఆ సంఘము కాదు, ఆ పరిశుద్ధులు పాపులు కాదు, అందరి మీద తన ఆత్మని దేవుడు కుమ్మరిస్తారు. దేవుడు ఈ సంఘం ఆ సంఘం అని చెప్పట్లేదు, ఆ వీళ్ళు వాళ్ళని చెప్పట్లేదండి. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తారు. అందరికి దేవుడు ఇవ్వబడుతుంది. అందరు ఆశతోనే పొందుకోవాలి ఆత్మని. అందరికి ఇవ్వబడుతుంది. అందరూ ఆశతోని యొక్క ఆత్మను పొందుకోవాలి. తర్వాత చదవండి. నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదు. కుమారు ప్రవచన చెప్తారు. ప్రవచనాత్మ. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకొని మాత్రం ఉండకూడదు. అప్పుడు అక్కడే చేయాలి, ఆ కృప వర అదా ప్రవచనాత్మ క్రియ చేయాలి. అయితే కేవలం మనం పరిశుద్ధాత్మను పొందుకొని అక్కడి మట్టుకి ఆగద్దండి. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఆ ప్రవచనము ఆత్మను పొందుకోవాలి. సంఘంలో ఉన్న సేవకులు, విశ్వాసులు అందరూ ప్రవచలుగా మారాలి. అదే అపోస్తల సంఘము. ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, దైవ సేవకులు అందరూ కూడా ప్రవచనాలు చెప్పాలి. అది ఏ అపోస్తుల యొక్క సంఘము. అపోస్తులు ప్రవాది మీద, ఆ పునాదుల మీద కట్టబడి చెప్పి రాయబడింది కాదా? అదే కదా, అందుకోసమే కదా అపోస్తులు వేసినటువంటి పునాది మీద కట్టబడుచున్నదని. అందుకు ఒక్కొక్క విశ్వాసి కూడా ప్రవక్తులుగా మారిపోవాలి. అందుకోసం ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రవచించేటువంటి వారిగా మార్చబడాలి. ఆత్మల ఆరాధన సమయంలో ఆత్మలు ఇంపబడి ప్రవచన చెప్పాలి. అందుకోసమే ఆరాధన చేసేటువంటి సమయంలో అందరూ ఆత్మలో నింపబడి ప్రవచించాలి. ప్రవచన చెప్తే దేవుడు మిమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తాడు, అమెరికా తీసుకెళ్తాడు కాదు, అది కాదు ప్రవచన. ఆ ప్రవచనం చెప్పాలంటే మిమ్మల్ని దుబాయ్కి, అమెరికాకు అక్కడికి తీసుకెళ్తాడని కాదు ప్రవచనాలు. ఆత్మిక అభివృద్ధి కొరకు మాత్రం, అది మాత్రం ప్రవచన. ఆ
ఏందో తెలుసా ప్రవచనం అనగా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు జరిగేదే ప్రవచనం. ఆ ప్రవచనాలే రావాలి. నిజమైన సంఘం ఒక గుర్తే అందరూ విశ్వాసులు ప్రవచన చెప్పాలి. అందుకే పరిశుద్ధుల సంఘం ఏం చేస్తారు, ఆరాధన సమయంలో ఆత్మ నింపబడినప్పుడు ప్రవచన చెప్పి కొంత సమయం విడిచిపెడతారు పరిశుద్ధులు. అందుకోసమే ఈ పరిశుద్ధుల యొక్క సంఘంలో ఏం చేస్తారో తెలుసా, సుమారు ఒక పావు గంట పాటు అందరు ఆత్మలో నింపబడి వారికి ప్రవచనాలు చెప్పడానికి దేవుని యొక్క ఆత్మను ప్రేరేపించిన దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు వారు అవకాశం చేస్తారు. అందరు విశ్వాస అపోస్తుల ప్రవక్త మీద కట్టబడిన సంఘం అదా గుర్తు. అందరూ ఒక్కొక్క విశ్వాసులు కూడా ప్రవచన చెప్పాలి, అది పొందుకోవాలి. అదా తండ్రి యొక్క ఆత్మ. ఈ యొక్క అపోస్తుల యొక్క సంఘం అనగా ఏదో తెలుసా, అందరు ఒక్కొక్క విశ్వాసిగా అందరు ఆత్మలో నింపబడాలి. ఒక్కొక్క విశ్వాసిగా అందరూ కూడా ప్రవచనాలు చెప్పాలి. ఒక సంఘంలో నేను కొత్తగా ట్రాన్స్ఫర్ ఇచ్చారు పరిశుద్ధులు. అయితే ఒక సంఘంలో నన్ను కొత్తగా అక్కడికి పరిశుద్ధులు నన్ను పంపి ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ అక్కడ అది కొత్తగా స్టార్ట్ అయిన ఒక ఫెయిత్ అది నూతనంగా ప్రారంభించబడినటువంటి సంఘం. అది కొంతమంది ఉన్నారు కానీ ఒక్కరు ప్రవచనం చెప్పలేదు. కానీ అది కొత్తగా ప్రారంభించబడి కొంతమందే ఉన్నారు, కానీ అందులో ఒక్కరు కూడా ప్రవచనం. నేను ఒక రోజు 12 hours ప్రేయర్ పెట్టాను, కంటిన్యూస్ ప్రేయర్. నేను ఒక రోజు 12 గంటలు ప్రార్థన పెట్టి ఉన్నారు. 12 hours ప్రేయర్ పెట్టేసి నేను చెప్పాను అందరి ప్రవచనం రావాలి, లేకపోతే విడిచిపెట్టని చెప్పాను. 12 గంటల ప్రార్థన పెట్టి అందరు ప్రవచనం చెప్పాలి, లేకపోతే ఎవరు విడిచిపెట్టారు. మార్నింగ్ 4 o'clock to ఈవినింగ్ 4 o'clock వరకు. ఉదయం 4 గంటలు మొదలుకొని సాయంత్రం 4 గంటలు మీరు కూడా అంతే. ఒక 2 o'clock అనుకుంటాను, ఒక 2 o'clock అనుకుంటాను అంతే. 2 గంటలు అనుకుంటాను. నాకు తెలియదు, పెద్ద అభిషేకం దిగి వచ్చేసింది. పెద్ద అభిషేకం ఎవరు ఆత్మ పొందుకోలేదు, అందరూ ఆత్మ నింపబడే. ఆత్మ పొందుకోలేదు, ఆ గ్రామంలో చుట్టూ వాళ్ళందరూ ఇచ్చేసేసారు. అందరూ ప్రవచనాలు చెప్పడానికి స్టార్ట్ చేశారు. అందరు ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. చిన్న చిన్న పిల్లలు ప్రవచనం చెప్పడానికి ఆరంభించారు. చిన్న పిల్లలు కూడా ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. అది చూస్తే నేనే భయపడిపోయిన అటువంటి ప్రవచన. చూస్తే నాకే భయం కలిగింది. అలాంటి ప్రవచనాలు చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి ఒక ఆత్మ దిగి రావాలి. అలాంటి ఆత్మ దిగి రావాలి. అలా తండ్రి ఒక ఆత్మ. అది తండ్రి యొక్క ఆత్మ. నిజమైన ఒక సంఘం ఒక గుర్తే. ప్రతి ఒక్క విశ్వాసి ప్రవచనగా మారాలి, సేవకులు అపోస్తులుగా మారాలి. నిజమైన సంఘానికి గుర్తు తెలుసా, ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మలో నింపబడి ప్రవచనాలు చెప్పాలి, ప్రవక్తలుగా మారాలి. అయితే సేవకులు అపోస్తులుగా మారాలి. అదా అపోస్తులు ప్రవక్తుల మీద కట్టబడిన సంఘము. దేవుని నామానికి మహిమ కలుగాలి. అపోస్తులు ప్రవక్తలు కట్టబడి. అప్పుడు మీరు అందరు ఏం చేయండి, మీరు ఏమవ్వాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రవక్తలు. లేడీస్ అయ్యాలు, సిస్టర్స్ అయ్యాలు, ఎవరు అయ్యాలు? లేడీస్ జెంట్స్ ఎవరైనా కూడా అందరు ప్రవక్తలుగా మారాలి. అందరు ప్రవక్తలుగా మారిపోవాలి. ఆ ఆత్మ దిగి రావాలి, అభిషేకం దిగి రావాలి, ఆత్మ దిగి రావాలి. ఒక్కరు ప్రవచనం చెప్తే ఇంకొక విశ్వాసం ఏదైనా ఒక పాపం చేసి అక్కడ కూర్చుంటే భయం పుట్టాలి. అటువంటి ప్రవచనం ఉండాలి. ఎట్లాంటి ప్రవచనం తెలుసా, ఒక విశ్వాసి పాపం చేసి వచ్చి కూర్చుంటే వాళ్ళకు భయం కలగాలి. ఈ ఆంధ్రలో అపోస్తుల ఉపదేశం తీసుకొచ్చిన పాస్టర్ కేసీఆర్కి చెప్పచ్చా? ఈ ఆంధ్రాకు అపోస్తుల బోధన తీసుకుని వచ్చింది, ఉపదేశం తీసుకొచ్చింది కేసీ వర్గీస్ గారు. ఆవిడ ఏదైనా ప్రవచనం చెప్పడానికి పరిశుద్ధాత్మలు నిండిపోతే, ఆయన ఏదైనా ప్రవచనం చెప్పడానికి దేవుడు ఆత్మలు నింపబడితే జనులు భయం కలిగి బాత్రూమ్ ఓడిపోతారు. అటువంటి ప్రవచన జనులకు భయం వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళిపోతారు. ఏదో ఒక విశ్వాసి పాపం చేసి ఏదో చేసి కూర్చుంటే అది దేవుడు అక్కడ ఓపెన్ గా బయలుపరిచి మాట్లాడతారు. ఎవరన్నా తప్పు చేసే విశ్వాసాన్ని ఆడ కూర్చుంటే కనుక ఈ యొక్క దైవ శాఖం నుండి ప్రవచనం వారికి దేవుడు సుఖంగా మాట్లాడారు. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని నామానికి మహిమ కలుగాక. మీరందరూ ప్రవక్తలుగా మారిపోవాలి, దేవుడు అది కోరుకుంటా ఉన్నారు. మీరందరూ ప్రవక్తలుగా మారాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ వాక్యం పూర్తి చదవండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఆత్మ క్రియ చేయాలి. ఆత్మ మీ కుమార్తెలను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు. దర్శనం ఒక ఆత్మ, దర్శనం చూపించాలి దేవుడు మీకు. ఇది అంతా చాలా లోతైన సత్యం ఉన్నాయి. చదవండి. మీ యవనస్తులు దర్శనమును చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించు. అందరి మీద తన ఆత్మ. అదా తండ్రి యొక్క వాగ్దానము. అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఈ వాక్యం
ఈ వాక్యంలో చాలా లోతైన సత్యములు ఉన్నాయి. ఈ వాక్యంలో చాలా లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని నామానికి మహిమ కలుగును. మూడవదిగా ఆ ఆత్మ మనకి ఎందుకు ఇవ్వబడుతుంది? మూడవదిగా ఆ ఆత్మ మనకు ఎందుకు వచ్చింది? ఏ పేరు ఇవ్వబడింది? సంచాకరువు. ఎఫెస చాప్టర్ 1 verse 14. ఇంకొక పేరు ఏమి ఇవ్వబడుతుందంటే సంచకరువు అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 14. అయితే ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. గట్టిగా చదవండి. చాప్టర్ 1 verse 14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువుగా ఉన్నాడు. ఈ వాక్యం అర్థం ఏంటి? సంచకరువుగా ఉన్నారు. ఈ వాక్యానికి అర్థం ఏంటి? ఎందుకు ఇవ్వబడుతుంది చెప్తే చాలా విషయం ఉన్నాయి. కొన్ని విషయం మాత్రం చెప్తాను, అందుకే షార్ట్ గా నేను చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు ఇవ్వబడతా ఉన్నారు? చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. కొంచెం ఈ సంచకరువు, ఈ సంచకరువు అది అర్థం ఏంటి చెప్తే మీకు అర్థం అవట్లుగా చెప్తే, అది ఎంగేజ్మెంట్ లో ఇస్తారు రింగ్. అది ఈ సంచకరువుకు అర్థం ఏంటిదో మీకు అర్థమయ్యే విధానంగా చెప్పాలంటే, ఎంగేజ్మెంట్ లో ప్రధాన కార్యక్రమం ఏం చేస్తారంటే ఇయ్యబడినటువంటి ఒక రింగ్ అమ్మాయికి అబ్బాయి. ఆ రింగ్ వేసిన తర్వాత అమ్మాయి ఇంకా ఎవరికి లేదు. ఒకవేళ కనుక ఆ అమ్మాయికి రింగ్ తొడిగిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి స్థానంలో ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఆ అబ్బాయికి రింగ్ వేస్తారు, ఇంకా అబ్బాయిని కూడా ఎవరు లేదు. సెట్ అయిపోయింది, ఇది ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ అబ్బాయికి కూడా రింగ్ వేస్తారు, ఆ అబ్బాయి స్థానంలో ఇంకెవరికి చోటు లేదు. మన పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, మన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు అదా విమోచన ఇచ్చి, అప్పుడు ఆయన మనం విమోచించి, అదే ఈ లోకం నుండి విమోచించి, ఈ లోకంలో నుండి విమోచించి, అదా రింగ్ దేవుడు రింగ్ ఇస్తారు. దేవుడు మనకు ఆ రింగ్ ఇస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన ఆ పెండ్లి కుమార్తె ఏం చేస్తారు? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కుమార్తె ఏం చేస్తారు? పెండ్లి కొరకు సిద్ధపడతారు. ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు, అప్పుడు మన ఇంకా లోకంకి సంబంధం కాదు. మనకు హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు. ఇప్పుడు మన లోకానికి సంబంధించిన వారు కాదు. ఇంకా ఏ అబ్బాయిని చూడకూడదు, లోకాన్ని చూడకూడదు. ఆయన బాగుంటాడా ఈయన బాగుంటాడా చూడకూడదు. ఆయన బాగుంటాడు ఈయన బాగుంటాడు అనేది చూడొద్దు. ఎందుకైతే ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కొరకు సిద్ధపడాలి, వివాహం కొరకు సౌందర్యముగా మారిపోవాలి. అందుకే ఎస్తేరు గ్రంథంలో ఉంది. ఈ ఎస్తేరు గ్రంథం పెద్ద స్టడీయే. ఈ ఎస్తేరు గ్రంథంలో చాలా మంది వస్తారు. ఎస్తేరు చెప్తే ఏంటి? ఎవరు? పెళ్లి కుమార్తె సంఘముకు గుర్తు. వస్తి ఎవరు? యూదులు. వస్తి నిరాకరించింది. అందుకనే అష్టోస్ రాజా ఎవరు? యేసు ప్రభుకి గుర్తు. మొర్దెకై పరిశుద్ధాత్మను గుర్తు. ఏగై నపుంసకుని ఏగైతే రాయబడింది. అపోస్తులు గుర్తు. 6th month ఈ సౌందర్య వర్ధకతోనే ఒక ఇది 6th month 6 నెలలు దేని కొరకు? ఆమె సుగంధ ద్రవ్యాలతో పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడింది. 6 నెలల విడుదల ఉపదేశం నుండి ఇన్ని 6 నెలల మహిమగల ఉపదేశం నుండి ఒక పరిపూర్ణత రావాలి. 6 నెలల ఉపదేశంలో విడుదల ఉపదేశము, 6 నెలల ఉపదేశంలో మహిమ కలిగినటువంటి రూపంలో మనం రావాలి. మహిమగల ఉపదేశం నుండి 2 సువార్త ఉన్నాయి. 2 సువార్తలు ఉన్నాయి. విడుదల సువార్త, మహిమగల సువార్త. విడుదల సువార్త, మహిమగల సువార్త. ఈ 2 సువార్త నుండి పరిపూర్ణ రావాలి. ఈ 2 సువార్తలలో మనం పరిపూర్ణత రావాలి. షూషన్ కోటే, అది కొత్త నిబంధన సంఘముకు గుర్తు. చాలా కన్యకలు అక్కడ తీసుకొచ్చారు. చాలా మంది కన్యకలను అక్కడ తీసుకొని వచ్చారు. అందరు పెళ్లి కుమార్తెగా మారిపోయారా? అందరు పెళ్లి కుమార్తెగా మార్చబడ్డారు. ఎస్తర్ మాత్రం మారిపోయింది. ఇప్పుడు చాలా సంఘం ఉన్నాయి.
ఇప్పుడు అనేకమైన సంఘాలు ఉన్నాయి. అప్పుడు రాజు దగ్గర ఏం అడుగుతారో అన్నీ ఇవ్వబడుతుంది చెప్పి అక్కడ వాక్యం రాయబడింది. అక్కడ ఏం రాయబడిందో తెలుసా? రాజు ఎవ్వరు ఏది అడిగినా ఇచ్చేయండి అని చెప్పేసి. దేవుడి దగ్గర యేసుప్రభు దగ్గర వచ్చి ఏం అడిగారో దేవుడు ఇస్తారు. ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఏం అడిగినా యేసుప్రభు ఇస్తారు. అందరికి దేవుడు ఇస్తా ఉన్నారు. అందరికి దేవుడు ఇస్తా ఉన్నారు. కానీ దేవుడు పెళ్లి కుమార్తెకి ఎవరు మారింది? ఆ పెళ్లి కుమార్తెగా ఎవరు మారుతా ఉన్నారు? ఎస్తర్ మాత్రం మారింది. ఎస్తేరు మాత్రమే మార్చబడతారు. ఒకే ఒక సంఘం మాత్రం ప్రభు యొక్క రాకడ ఎత్తబడుతుంది. ఒకే ఒక సంఘం మాత్రమే ప్రభు యొక్క రాకడ ఎత్తబడుతుంది. ఎందుకు ఆ ఎస్తర్ ఎత్తబడింది? ఎందుకోసం ఎస్తేరు ఎత్తబడుతుంది? ఏగ చెప్పకుండా ఏం ఆమె చేయలేదు. ఏగ చెప్పకుండా ఏది మాత్రం తన సొంత ఆలోచన చేయలేదు. పరిపూర్ణ సేవకులకి ఆమె సమర్పించింది. పరిపూర్ణమైనటువంటి సేవకులను సమర్పించుకోవాలి. పోయిన ఆదివారం నేను బెంగళూరులో ఇలాగ ప్రసంగం చేశాను. దేవుడు మాట్లాడారు గత వారంలో ఆదివారంలో నేను బెంగళూరులో కనుక ప్రసంగించిన ఆ విధేయత గురించి. ఆ యేసు ప్రభు ఆ తండ్రి ఈ లోకంలో ఆ యోసేపుకు పరిశుద్ధ అమ్మ తల్లికు లోబడి విధేయులుగా జీవించారు. ఆ యేసు ప్రభువే ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి మరియమ్మ గారికి అదేవిధంగా యోసేపు గారికి లోబడి జీవించారు. అలాగని మనము మన ఆత్మిక తండ్రి అయిన అపోస్తలులకు లోబడి జీవించాలి. అలాగే మన ఆత్మిక తండ్రులకు లోబడి జీవించాలి. అదే ఇబ్రియులో రాయబడింది. అదే హెబ్రీ గ్రంథంలో రాయబడుతుంది. అప్పుడు మనము మన ఆత్మిక తండ్రికి లోబడితే మనము సియోను వెళ్తాము, మనము యెరూషలేంకి వెళ్తాము. మన ఆత్మిక తండ్రిలో లోబడితే గనుక మనం సియోను యెరూషలేముకు వెళ్తాము. ఒక క్రైస్తవ విశ్వాసంలో ఫస్ట్ కావాల్సింది ఏం తెలుసా? విధేయత. ఒక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసి కావాల్సింది ప్రాధాన్యంగా విధేయత. పరిశుద్ధ సెకండ్. పరిశుద్ధత అనేటువంటిది సెకండ్. ఎందుకైతే విధేయత ఉంటేనే పరిశుద్ధ వస్తుంది. విధేయత ఉంటేనే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధ పరిస్థితి ఎలాగ చుమ్మా అంతే. విధేయత ఫస్ట్, విధేయత. ఇంకా ఏమి లేదు. దేవుడు ఆదాము కవ్వకి ఏం చెప్పింది? పరిశుద్ధంగా జీవించండి చెప్పలేదు, విధేయండి, లోబడండి జీవించి చెప్పారు. అయితే మొట్టమొదటిగా మనకు కావాల్సిన విధేయత. విధేయత లేకుండా పరిశుద్ధ పరచంటే అది చేయని ఇండిపెండెంట్ ఆత్మ చెప్తారు. ఇండిపెండెంట్ ఆత్మ. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆదాములకు ఏం చెప్పాడు? కేవలం మీరు విధేయత కలిగి జీవించమని చెప్పాడు, పరిశుద్ధంగా ఉన్నామని చెప్పలేదు. అయితే ఇండిపెండెంట్ ఆత్మలో ఇది ఒకటి ఉంది. ఒక సంఘంలో క్రియేట్ చేస్తుంది. అదే ఇండిపెండెంట్. ఏం చెప్తాను? ఇండిపెండెంట్ ఆత్మ. ఇండిపెండెంట్ ఆత్మ ఇప్పుడు సంఘాల్లో క్రియేట్ చేస్తా ఉంది ఏంటంటే సొంత కొద్ది విశ్వాసంలో సొంత సంఘం కాదు, ఇండిపెండెంట్ ఆత్మ. సొంత సంఘం కాదు, ఇండిపెండెంట్ ఆత్మ. సొంత నడిపింపు, సొంత ఆలోచన. అదే సేవకులు అడగరు. ఎవరికి వాళ్ళు చేస్తాడు. సేవకులు అడగరు. ఎక్కడికి వెళ్ళాలి చెప్తే వెళ్తారు. సేవకులకి ఎందుకు చెప్పాలి? ఏడికి పోవాలంటే ఆడికి వెళ్తారు. ఒక సేవకులకి లోబడి జీవించారు. ఆ సేవకులకి ఏం చెప్పరు, లోబడి జీవించరు. ఏ సేవకులు ఏం చెప్తారో అది విరోధంగా చేస్తారు. సేవకులు ఏం చెప్తే దానికి ఉల్టానే. అదా దుష్ట ఆత్మ. ఇది ఇండిపెండెంట్ ఆత్మ. అది దుష్ట ఆత్మ. అది సొంత నడిపింపు. ఈ కొత్త నిబంధన కాలంలో నేను చెప్తాను, మనము ఒక్కరికి లోబడి జీవించాలి. అప్పుడే మన జీవితం కట్టబడుతుంది. ఈ నూతన నిబంధనలో కనుక చూస్తే మనం ఒకరికి లోబడి జీవించాలి. అందుకే దేవుడు మనకు పరిశుద్ధుల సేవకులను దేవుడు ఇచ్చారు. మన అవరికి లోబడి జీవించాలి. అప్పుడే మన ఆత్మ కట్టబడుతుంది. అందుకని ఆ సంచక ఆత్మ చెప్తే అదా ఎంగేజ్మెంట్. ఇంకా మనం ఎవరికి సొంతం కాదు, యేసు ప్రభుకు మాత్రం సొంతం. మీరు అన్య భాష గుర్తుతోనే ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారో మీకు ఎంగేజ్మెంట్ అయింది. మీరు ఇంకా పెళ్లి కొరకు సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడం అందరూ ఎంగేజ్మెంట్ పెళ్లికి రారు, అది వేరే విషయము. అది వేరే విషయం. దేవుని నామానికి మహిమ కలుగాక. నాలుగవదిగా పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన పేరు పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. ఎఫెసీ చాప్టర్ 1 వర్స్ 13. ఎఫెసీలో రాసిన పత్రిక 1:13 చదవండి. ఎఫెసీ చాప్టర్ 1 వర్స్ 14. మీరులో సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. నీవు ముద్రించబడితిరి. దేవుని నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మన మీద ఒక ముద్ర దేవుడు వేస్తారు. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు దేవుడు మన మీద ఒక ముద్ర వేస్తారు. ఇప్పుడు ఇక్కడ లేదు, బెంగళూరు సిటీలో ఈ మనము రోడ్ లో ప్రయాణం చేసినప్పుడు కొన్ని మరలు ఉంటాయి, అదికంతా ఒక ముద్ర ఉంటుంది.
రోడ్ల మీద ప్రయాణం చేసినప్పుడు రోడ్స్ సిటీలో రోడ్ల పక్కన ఉంటాయి కదా చెట్లు, ఆ చెట్ల మీద ఒక ముద్ర ఉంటుంది, గవర్నమెంట్ ముద్ర. అయితే మనం రోడ్ల మీద ప్రయాణం చేసినప్పుడు రోడ్ల మీద కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్ల మీద కొన్ని చెట్ల మీద గవర్నమెంట్ ముద్ర వేసి ఉంటుంది. ఎవరైనా ఆ చెట్లను కట్ చేస్తే ಅವರು ఖండిత గవర్నమెంట్ ಅವ್ರ మీద యాక్షన్ తీసుకుంటుంది. అయితే వాళ్ళు ఎవరైనా కనుక వచ్చి ఆ చెట్లను నరకడం కానీ చంపడం కానీ తొలగించడం కానీ చేస్తే ప్రభుత్వం వాళ్ళ మీద ఒకవేళ మన సొంత ఇల్లు ముందుగానే మన కాంపౌండ్ పక్కనే ఉండవచ్చు, కానీ అక్కడ ముద్ర వేసేస్తే మనకు అధికారం లేదు. మన కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఆ చెట్లు ఉండొచ్చు, కానీ ఆ చెట్టుని కనుక ముట్టుకొని దాన్ని అంటే కనుక గవర్నమెంట్ తప్పకుండా చేయలేదు. నేను వేసాను చెప్పకూడదు, నేను వేసాను నేను పెంచాను చెప్పకూడదు. ఒకవేళ ఇంట్లో ముందుగా ఒక చెట్లు వేసి నీళ్లు పోసి నేనే పెంచాను నేను కట్ చేయడానికి అధికారం లేదు. ఒకవేళ కనుక నేనే దాని మీద దాన్ని నేను నాటాను, దాన్ని పెంచాను, పెద్దదైంది, నీళ్లు పోసాను, నేను చేసినాను అని చెప్పి చెయ్యి వేయడానికి వీళ్ళే. ఇప్పుడు బెంగళూరు సిటీలో ఎంత చెట్లు ఉన్నాయో గవర్నమెంట్ ఎక్కడెక్కడ ముద్ర పెట్టిందో ఏ చెట్లను కూడా కట్ చేయకూడదు. ఒకవేళ కట్ చేయని సందర్భం వచ్చారు గవర్నమెంట్ దగ్గర పోవాలి, ఎవరు వస్తారు చూస్తారు, చాలా సేపు పడుతుంది, చాలా కష్టం. ఇప్పుడు ఒకవేళ కనుక ఆ చెట్లను ముట్టుకోవాలి, దాన్ని తీసేయాలనుకుంటే కనుక నరకాలనుకుంటే కనుక వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళు అవకాశం ఇస్తారు, వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా మన విశ్వాసి ఒక ఇల్లు కట్టాలి, అందుకే ఒక చెట్లు కట్టడానికి 6 months అయింది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడానికి. ఒక విశ్వాసి ఇల్లు కట్టాడు, అయితే ఆయన ఇల్లు కట్టడానికి ఆ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు తొలగించడానికి ఆయన 6 నెలల గడువు పట్టి గవర్నమెంట్ ముద్ర వేసేసింది. గవర్నమెంట్ దాని మీద ముద్ర ఇంకా గవర్నమెంట్ అది గవర్నమెంట్దే. అలాగనే కూడా మనకు దేవుడు ముద్ర వేశారు. ఎందుకు? పరలోకంలో కొనిబడి వెళ్ళిపోవాలి, ప్రభు యొక్క రాకడ మన పరన్ను ఎగిరిపోవాలి, అందుకే దేవుడు ముద్ర వేసేసారు. దేవుడు కూడా మనకు ముద్ర వేసాడు. ఎందుకోసం తెలుసా? మనం అందరం ఇక్కడ సంబంధించిన వ్యక్తులం కాదు, పరలోకానికి సంబంధించిన వ్యక్తులం. అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి ఎగిరిపోవాలని దేవుడు మనకు. ఈ సర్వలోకములో ఎవరికెల్లా ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ ముద్ర ఇవ్వబడుతుంది. ఆ ముద్ర ఏముందో ఆ పూరధ్వని విన్నప్పుడు ఆ ముద్రింపబడిన వాళ్ళు మాత్రమే ఎగిరిపోతారు. ఈ యొక్క సర్వలోకములో ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారో వాళ్ళు ముద్ర వేయబడుతూ ఉంది, వాళ్ళు మాత్రమే పూర్వ శక్తులు వచ్చినప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్ళి ఆ మధ్యకాశంలోకి వెళ్ళిపోబోతున్నారు. అందుకే ఎఫెసీ 4:30 కూడా వాక్యం రాయబడింది. అందుకోసం నా ఎఫెసీ పత్రిక 4:30 కూడా ఈ విధంగా రాయబడి ఉంది. చదవండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రించబడి. విమోచన దినము ప్రభు యొక్క రాకడ దినం. అది ఆ విమోచన దినం, అది ప్రభు యొక్క రాకడ దినము. ఎవరికెల్లా ఈ ముద్ర ఇవ్వబడిందో, ఎవరికైతే ముద్ర ఇవ్వబడుతుందో అప్పుడు ఆ శరీరం విమోచనబడుతుంది, అప్పుడు ఆ శరీరం విమోచించబడుతుంది, రూపాంతరం పొందుతుంది. ఆ రూపాంతరం అందుకే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అందుకే పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అందుకనే చెప్తాను కదా, చాలా విషయం ఉన్నాయి, సమయం అయిపోయింది. పరిశుద్ధాత్మ లేకపోతే ఒక్క పరిశుద్ధాత్మలు ఉన్న చాలా 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 ఆశీర్వాదం. అందుకోసం సమయం లేనప్పుడు చెప్పలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ పొందుకుంటే చాలా చాలా ఆశీర్వాదాలు. ఇంకా 2 విషయం చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు ఇవ్వబడింది, ఆత్మ ప్రథమ ఫలము. ఆ పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు ఇవ్వబడింది, ఆత్మ ప్రథమ ఫలం. రోమా 8:23 వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వాక్యం. 23 వాక్యం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అదా ప్రథమ ఫలము, అది ప్రథమ ఫలం. దేవుని నామానికి మహిమ కలుగాక. మనము ప్రథమ ఫలము, మనము ప్రథమ ఫలం. లోకంలో ఎంతో క్రైస్తవులు ఉన్నారు, లోకంలో ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, రక్షింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు కూడా ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు పొందుకోని వాళ్ళు కూడా అదిలో ఒక ఆత్మ ప్రథమ ఫలముగా దేవుడు మమ్మల్ని మార్చుతారు. అందులో ఒక
ఆత్మ మన యొక్క ప్రథమ ఫలంగా దేవుడు మనకి ఈ పరిశుద్ధాత్మను పొందుకోనాము. ఆ పరిశుద్ధాత్మ కలిగిన ఒక అనుభవములో ఉపదేశంలో ఎదుగుతాం కాబట్టి ఆత్మ ప్రథమ ఫలముగా మనం మారి ప్రభు రాకడ పోతాము. అందుకే ఆత్మ ప్రథమ ఫలము. అయితే పరిశుద్ధాత్మను పొందుకొని మనం ఆ ఉపదేశంలో దానిలో నుండి మనం ఆ పరిపూర్ణతలోకి వచ్చి మనమే ఒక ప్రథమ ఫలంగా ఎదిగి ఆయన సన్నిధానంలో ప్రథమ ఫలంగా మనం చేర్చబడతాం. అదిలో ఒక వాక్యం చెప్తాను. ఆది కాండము 49:3 చదవండి. అందుకోసం ఆది కాండంలో ఒక వాక్యం చెప్తాను మీకు. 49:3 49వ అధ్యాయం 3. 3వ వచనం. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును. అనేక పిల్లలు ఉన్నారు కానీ ఆయన ప్రథమ ఫలముగా మారాడు. అనేక మంది పిల్లలు ఉన్నారు. యాకోబు 12 మంది కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె. అందులో రూబేను మాత్రమే ప్రథమ ఫలముగా దేవుని పిల్లలు లోకములో చాలా చాలా మంది ఉన్నారు. లోకంలో దేవుని పిల్లల లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఈ ప్రథమ ఫలము అభిషేకం పొందుకొని అభిషేకం ఉపదేశంలో ఎదిగినప్పుడు మనము రాకడ ప్రథమ ఫలముగా మారిపోతాము. పరిపూర్ణ పొందిన ఆ పరిస్థితి అది అపోస్తల పరిచయం వలన దొరుకుతుంది. అది అయితే మన పరిశుద్ధాత్మను పొందుకొని ఈ అనేక మందిలో మన ఉపదేశంలో ఎదిగి మననే రాకడలో ప్రథమ ఫలముగా మార్చబడతాం. దేవుని నామానికి స్తోత్రం. నెక్స్ట్ 6వది పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ అని వరము. ఆ 6వదిగా ఇంకొక పేరు పరిశుద్ధాత్మకి పరిశుద్ధాత్మ వరం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 యాక్ట్ చాప్టర్ 2:38. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుడి. పరిశుద్ధాత్మ వరము అదా మారు మనసు పొంది బాప్తిస్మ పొంది పరిశుద్ధాత్మ అని వరము. మారు మనసు పొంది మనం బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. ఆ వరం ఖచ్చితంగా పొందుకోవాలి. ఒక్క వరం లేకుండా అన్ని వరములు ఉండాలి. ఒక్క వరం లేకపోతే ప్రభు రాకడ పోవడానికి కుదిరే చెప్పి వాక్యం చెప్తుంది. మనకు అన్ని వరాలు ఉండాలి, ఒక్క వరం లేకపోతే మనం ప్రభు రాకడలో ఎత్తబడాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. అదా అక్కడ మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. ఈ వరం పొందుకు ముందుగా మన పాపమంతా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభుని సొంత రక్షగా అంగీకరించి పాపంగా మనం విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించిన ఒక అనుభవము. మనం మారు మనసు పాపాలన్నింటినీ ఒప్పుకొని పరిశుద్ధపరుచుకొని ఆ పాపాలన్నింటినీ విడిచిపెట్టి మనం 7వదిగా పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన ఒక పేరు ఆదరణకర్త. 7వదిగా పరిశుద్ధాత్మకు ఇవ్వబడినటువంటి పేరు యోహాను సువార్త 14వ అధ్యాయం 16 వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త ఎందుకు? ఈ పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఎందుకు? ఈ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. మమ్మల్ని ఓదార్స్తాడు. ఈ లోకంలో శ్రమలు, కష్టములు, రోగములు, ఇబ్బందులు, నెరుక అనేక ముఖాంతరం మనం వెళ్ళవలసిందేనే. అయితే ఈ లోకంలో మన కష్టాలు, శ్రమలు, శోధనలు అనేకమైనటువంటి ఇరుకు మార్గాలలో మనం వెళ్ళవలసిన వారు. కానీ అప్పుడంతా ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ పొందుకుంటే మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు రోగం వచ్చినప్పుడు, మీకు భారం వచ్చినప్పుడు మీరు ఏం చేయవద్దు. మీ రూమ్ లో ఉండి ఏ ప్రేయర్స్ కూడా చేయవద్దు. మీన్స్ మీ సొంత భాషలో ప్రేయర్ చేయకూడదు. ఉండి ఎన్ని కష్టం ఉండాలి, ఎంత భారం ఉండాలి, అన్ని భాష మాట్లాడుతూనే ఉండండి. అది తీరిపోతుంది. నా జీవిత అనుభవంతోనే చెప్తా ఉన్నాను. అయితే గమనించండి, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, రోగాలు, ఏ సమస్యలు వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఉండి మీ సొంత భాషలో మీరు ప్రార్థన చేయకండి. మీరు కేవలం ఆత్మలు నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ప్రభువును స్తుతించండి. ఆత్మలు నింపబడి అన్య భాష మాట్లాడుతూనే ఉండాలి. ఒక సమాధానం వచ్చేస్తుంది అక్కడ. అయితే మీరు ఆత్మలు నింపబడుతూ అన్య భాషలు మాట్లాడుతూనే ఉండండి. అప్పుడు మీకు ఒక సమాధానం వస్తుంది. అందులో ఒక సమాధానం ఉంటుంది. అందులో ఒక సమాధానం వస్తుంది. దేవునామానికి మహిమ కలుగాక.
ఉన్నామని, అందుకే ఆదరణకర్త దేవుడు మనకిచ్చారు. అందుకోసమే ఆదరణకర్తను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 7 ఇంకా చాలా ఉన్నాయి, కానీ 7 మాత్రం చెప్పేశారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో 7 మాత్రం మీతో చెప్పాను. కానీ ఇంకొక లాస్ట్ ఒక ప్రశ్న, అనేకులకు ఉందో ప్రశ్న నేను చెప్పి నేను ముగిస్తాను. అయితే అనేకులకు చివరిగా ఒక ప్రశ్న చెప్పి నేను ముగిస్తాను. మీకుందో లేదో తెలియదు, అనేక క్రైస్తవులకు మాత్రం ఉంది. మీకుందో లేదో తెలియదు కానీ అనేక మంది క్రైస్తవులు వేరే వాళ్ళు ఇప్పుడు వేరే కొన్ని చర్చెస్ వాళ్ళ దగ్గర అడిగితే యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకుంటారో అప్పుడే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది చెప్పేస్తారు ಅವರು. అయితే యేసు ప్రభువును కొన్ని సంఘాలు చెప్తారు, యేసు ప్రభువుని ఎప్పుడు నమ్ముకుంటే అప్పుడే పరిశుద్ధాత్మలో వచ్చేసింది అంతే అని చెప్పి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మరు కదా. ఒక వాక్యం చదవండి, ఈ వాక్యం చూపిస్తారు ಅವರು. ఈ ఎబ్రోను, బ్రదర్ ఇన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఇలాగ చాలా ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు కూడా, చాలా ఇండిపెండెంట్ చర్చ్ ఈ వాక్యం చూపిస్తారు. 1 కొరింథీయులు చాప్టర్ 12:3 చదవండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వాక్యం ಅವರು చూపిస్తారు. ఈ వాక్యాన్ని వాళ్ళు చూపెడుతున్నారు. ಅವರು పరిశుద్ధాత్మ నమ్మరు, వాళ్ళు పరిశుద్ధాత్మని అభిషేకం నమ్మరు, అభిషేకం అన్య భాష అసలు నమ్మరు, దెయ్యంలో ఒక భాషను చెప్తారు. అన్య భాషను అసలే నమ్మరు, వాళ్ళు దయ్యం భాష అంటారు. ಅವ್ರ దగ్గర అడిగితే పరిశుద్ధాత్మ పొందుకోండి చెప్తే అడుగుతారు. ఎప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకొతాడో అప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఎందుకైతే ఈ వాక్యం చూపించి చెప్తారు, యేసు ప్రభుని ప్రభు అని. పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనిషి కూడా యేసు ప్రభుని ఒప్పుకోరు కాదా. ఈ వాక్యం ఎవరు ముందుగా పెడతారు. అయితే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదిగో యేసు ప్రభువును పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు నమ్మరు, ఇదిగో యేసు అక్కడ ఈ కొరింథీ పత్రికలో చెప్తా ఉన్నాడు కదా, ఆ యేసు శాపగ్రస్తుడని చెప్పరు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు యేసు ప్రభువే ప్రభు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుందని వచనాన్ని చెప్తున్నారు. ఈ వాక్యం పెట్టేసి మన పరిశుద్ధాత్మ పొందుకోనే చెప్పి ఒక ఊహ వలన ఉన్నారు. అయితే వాళ్ళు ఈ యొక్క వచనాన్ని పట్టుకొని మీ పరిశుద్ధాత్మను పొందుకున్నామనేటువంటి ఒక భ్రమలో, ఒక ఊహలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. మనం పరిశుద్ధ పొందుకొనేసేమని చెప్తారు. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అన్య భాష అస్సలు లేదు, అన్య భాషలు లేవు. అప్పుడు నేను చెప్తాను కదా, పరిశుద్ధాత్మ ఒక సహాయం వేరే. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ బాటిల్ నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు వేరే, నన్ను త్రాగితే నాలో వచ్చింది వేరే. ఈ బాటిల్లో నీళ్లు ఉన్నాయి, అదొక ఎక్కైతే త్రాగితే నాలోకి వచ్చేది. అప్పుడు అదొక వాక్యం చెప్తాను, అది పరిశుద్ధాత్మ సహాయం. అక్కడ రాయబడిన వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వేరే, మనలో వచ్చి పర్మనెంట్ గా ఉండట వేరే. పరిశుద్ధాత్మ సహాయం వేరు, ఆ పరిశుద్ధాత్ముడే మనలో ఉండడం వేరు. ఇది సహాయం గురించి రాయబడిన వాక్యం. ఇది సహాయం గురించి రాయబడింది. కొన్ని ఇండిపెండెంట్ చర్చ్ ఎలాగ బదిస్తారు, పరిశుద్ధాత్మని కొంతమంది అభిషేకం నమ్ముతారు, పరిశుద్ధాత్మని అభిషేకాన్ని కొంతమంది నమ్ముతారు. చెప్తారు పరిశుద్ధాత్మ ఉంది కానీ అదిలో పెంచండి చెప్తారు, అది కూడా కరెక్ట్ కాదు. ఎదగండి చెప్తారు, అది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ ఉంది కానీ అందులో ఎదగండి చెప్తారు, అది సరైనది కాదు. పరిశుద్ధాత్మ మన లోపల వచ్చి పర్మనెంట్ గా ఉండిపోవాలి, అదా పరిశుద్ధాత్మని పొందుకోట. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఉండిపోవాలి, అదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఒకే వాక్యం చూపిస్తాను, యోహాను సువార్త చాప్టర్ 14:17 చదవండి. ఇప్పుడు చెప్తున్నాను, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మళ్ళీ చదవండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు. అపోస్తలుకి పరిశుద్ధాత్మ అని తెలుసు, ఆయన మీతో కూడా నివసించు. ఒక నిమిషం, అపోస్తలుకి పరిశుద్ధాత్మ అని తెలుసు, అపోస్తలులకు పరిశుద్ధాత్ముడు అని తెలుసు. మీరు ఎరుగును. మీరు ఎరుగును. నెక్స్ట్, మీరు ఎరుగును, ఆయన మీతో కూడా నివసించు. మీతో కూడా నివసిస్తూ ఉన్నాడు. అపోస్తలులు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకొనేసారా? లేదు కదా. పరిశుద్ధాత్మ తోడుగానే ఉన్నారు కానీ నమ్ముకున్నారు, అదో సహాయము. 12 మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, పేతురు నమ్ముకున్నారు కదా. అప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఎందుకు చెప్పారు పరిశుద్ధాత్మ పొందుకోండి చెప్పి?
అర్థమైందా నేను చెప్పింది? యేసు ప్రభువును నమ్మాడు కదా పేతురు, మళ్ళా యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు మీరు పరిశుద్ధాత్మ పొందుకోండి అని? అది సహాయం చేస్తారంటే అది కేవలం సహాయం వారు ప్రభుని యేసు ప్రభుని నమ్ముకున్నారు. అది సహాయం, పరిశుద్ధాత్మ సహాయం వేరే, పొందుకుంట వేరే. యేసు ప్రభు అని వారు నమ్మడం, అది నమ్మడం వేరు, సహాయం వేరు, కానీ ఆ వారిలో ఉండడం వేరు. ఆ తర్వాత చదవండి. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును ఎప్పుడు జరిగింది? అదా పెంతెకోస్తు రోజు. మీలో ఉండును అనేటువంటి వాక్యం ఎప్పుడు నెరవేరింది? అది పెంతెకోస్తు పండగ దినాన. ಅವರು యేసు ప్రభుని ప్రభుగా నమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళు యేసు ప్రభువును ప్రభు అని నమ్మినప్పటికీ కూడా ಅವರು కనిపెట్టారు. వాళ్ళు కనిపెట్టారు. అనేకల వాక్యాన్ని చెప్పినట్లు వాక్యం చేసి యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే పశ్చాత్తాపం వచ్చేసింది. ఒక ఊహతోనే, ఒక దుర్బోధన అది. అనేకులు యేసు ప్రభు నమ్ముకున్న పరిశుద్ధాత్మ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు అన్ని భాషలు మాట్లాడకుండా అపోహలు భ్రమలో ఉన్నారు. అదొక దుర్బోధ. మనం అందరూ యేసు ప్రభుని నమ్ముకుంటాం. సహాయం అంతే, సహాయం వేరే, మన లోపల వంటి పర్మనెంట్ గా ఉండుట వేరే. మనం యేసు ప్రభు నమ్ముకున్నాం, అదొక సహాయం అండి, కానీ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఉండడం వేరు. ఎప్పుడు మనం అన్య భాష గుర్తుతోనే పరిశుద్ధాత్మ పొందుకుంటామో పర్మనెంట్ గా రాకడ వరకు మనలోనే ఉంటాడు. మనం ఎప్పుడైతే అన్ని భాషల గుర్తుతో పరిశుద్ధాత్మని మనం పొందుకుంటామో అప్పుడు రాకడ వరకు ఆయన మనలోనే ఉంటారు. ఖచ్చితంగా సాయంత్రం కూటములో రేపు మధ్యాహ్న కూటం ముగింపబడుతుంది. సాయంత్రం రేపు ఈ పరిశుద్ధాత్మ కొరకు 1 hour మనం కనిపెట్టి ప్రార్థన చేస్తాం. ఈ ఒక సాయంకాల కూటంలో మరలా తిరిగి రేపు మధ్యాహ్న కాలంతో కూటం ముగించబడుతుంది. ఈ 2 కూటాలు మనం పరిశుద్ధాత్మతో నింపబడడానికి అవకాశం ఉంది. ఎవరికి ఆత్మ లేదు దిగి రావాలి. అందరూ పెద్ద మడకలండి, పెద్ద మడకలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు పెద్ద మడకాలు రండి, పెద్ద మడకాలు.